देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदान्तवेदिने। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री कामकोटिपीठप्रभवः श्री चन्द्रशेखर यतीन्द्राः सर्वमतभक्तवन्दितचरणाब्जाः ज्ञानदाश्च विजयन्ते। दारान् विधेः दारान् करुणापूरान् कराब्जधृतकीरान् हीरालङ्कृतहारान् जगदाधारान् विभावये धीरान्। సద్గురు పరదేవతా కృప చేత సంస్కృత సాహిత్యంలో అద్వైత సిద్ధాంతాన్ని ప్రకాశింపజేసే ఒక దివ్యమైనటువంటి ఒక నాటకం ఆవిర్భవించింది. కృష్ణమిశ్రుల వారి చేత రచింపబడి ఆ నాటకం చదువుకోవటం అంటే లఘువుగా వేదాంత దర్శనం మొత్తాన్ని మనం తెలుసుకోవటమే. సపరికరంగా అంటే ఇతర సిద్ధాంతాన్ని తెలుసుకొని దాంట్లో ఉన్న లోటుపాట్లు, మన సిద్ధాంతంలో ఉన్న ఔన్నత్యము, నాస్తిక దర్శనములను ఖండించి ఆస్తిక దర్శనం యొక్క ఉనికి ఏ విధంగా ఉండాలి, దాని స్థితి ఎలా ఉంటుంది అనేది మనకు ఒక కావ్య రూపంగా నాటక రూపంగా చెప్పారు. ఎప్పుడైనా సాహిత్యం యొక్క అధ్యయనము ఎప్పుడు పరిసమాప్తి అవుతుంది అంటే శ్లోక కావ్యాలు అంటే పద్య కావ్యాలు చదివిన తర్వాత నాటకం సమగ్రంగా చదివిన తర్వాత ఇప్పుడు సాహిత్యం సమగ్రంగా చదివినట్లు అవుతుంది. అందుకోసమే ప్రాచీన కాలంలో రెండు మాటలు ఉన్నవి, నాటకాంతం సాహిత్యం, నాటకాంతం కవిత్వం అని. ఏదో శ్లోక రూపంగా ఉన్న కావ్యాలు రాస్తే సరిపోలేదు, ఒక నాటకం రాస్తే అప్పుడు ఆ కవిత్వం తాలూకు గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. ఎందుకంటే నాటకంలో మీకు విరుద్ధమైన పాత్రలు, అనుకూలమైన పాత్రలు అనేక రకాలుగా ఉంటాయి. విరుద్ధమైన పాత్రలకు ఇవ్వవలసిన భాష వేరు, ఉదాత్తమైన పాత్రలకు ఇవ్వవలసినటువంటి భాష వేరు. దానిని బట్టి ఆ వ్యక్తి ఆ పాత్రలో లీనమయ్యి ఆ పాత్రకు తగ్గ భాష ఇవ్వాలి. రావణాసురుడికి ఇచ్చేటటువంటి భాష వేరు, అతని యొక్క మాట తీరు వేరు. అదంతా కూడా మీకు అక్షరాల ద్వారానే పాఠకులకు అది అవగతం అవ్వాలి. ఎలా మాట్లాడాడో చూసావా అని ఆ ప్రయోగాల్లోనే తెలియాలి. అదే రామచంద్రమూర్తి మాట్లాడేటప్పుడు ఎంత సత్వగుణ సంపత్తి కలిగి మాట్లాడతారో దానికి తగ్గ భాష ఇవ్వాలి, ఆ పదాలు ఉపయోగించాలి. ఇలా ఒక కవి శ్లోక రూపంగా అయితే ఏదో రాసుకొని వెళ్ళిపోతారు తప్ప సంభాషణాత్మకంగా రాయాలి అంటే కవి చాలా ఆలోచించి చేయాలి. అదే సమయంలో హఠాత్తుగా ఒక దాసి వస్తే ఆ దాసి చేత మాట్లాడించవలసినటువంటి మాట వేరే, ఒక శూర్పణఖ చేత మాట్లాడించే భాష వేరే, సీతమ్మ తల్లి చేత మాట్లాడించవలసినటువంటి సందర్భంలో ఉన్న భాష వేరే, ఒక క్రోధరసాన్ని ఆవిష్కరించేటప్పుడు ఉండేటటువంటి భాష వేరే, ఒక శాంతరసాన్ని, ఒక ధర్మాన్ని ప్రతిపాదించేటప్పుడు ఉండే భాష వేరే. ఇలాంటి విరుద్ధమైనటువంటి పాత్రల యొక్క ఒక సమావేశం ఎప్పుడైతే జరిగిందో ఒక నాటకంలో, వాటికి తగ్గ భాష అప్పటికప్పుడు ఇస్తూ అది ప్రేక్షకులు చూస్తున్నట్టు, ప్రేక్షకుల యొక్క మనస్సునకు రంజన కలిగేట్లు చేయటం అంటే చాలా కష్టం. అందుకోసమనే చాణక్యుడికి చంద్రగుప్తుడికి సంబంధించిన ఒక నాటకం ఉంది, ముద్రారాక్షసం అని విశాఖదత్తుడు రాశారు. ఆ రాసినటువంటి నాటకంలో రాక్షసామాతుడు అని నందుల వైపున ఉండేటువంటి మంత్రి ఆయన చెప్తారు, ఎవరికి తెలుస్తుంది ఈ కష్టము? ఒక రాజు అంటే నందుని యొక్క పరివారం అంతా కూడాను చాలా ప్రమాదంలో ఉన్నారు. ఎందుకంటే చంద్రగుప్తుని యొక్క ఆధిక్యం కలిగి చాణక్యుని యొక్క పై ఎత్తుల చేత ఓడిపోతూ ఉన్న పరిస్థితిలో ఈ నందరాజ్యం ఎలాగైనా నిలపాలి అని రాక్షసామాతుడు ఎన్నో తంటాలు పడ్డాడు.
అయితే వాళ్ళకి ఆయన ఎంత తంటాలు పడుతున్నారో, ఎంత కష్టపడుతున్నారో, ఎంత ఆలోచిస్తున్నారో ఆ ప్రభువుకి తెలియదు. మలయకేతు అని ఒక రాజు ఉంటాడు, వాళ్ళెవరికి తెలియలేదు. తెలియకపోతే వీళ్ళు కనీసం వాళ్ళు పాల్గొన్నా పాల్గొనకపోయినా ఇంత కష్టపడుతున్నారన్న విషయమన్నా తెలియాలి. అందువల్ల అది ఎవరికి తెలుస్తుంది అని ఆలోచించి ఆయన ఒక మాట అంటారండి, నేను పడ్డ కష్టం అంటే ఒక సంక్లిష్ట స్థితిలో ఉన్న ఒక రాజ్యాన్ని పునరుద్ధరించాలంటే ఒక మంత్రి ఎంత కష్టపడుతున్నాడో, ఎన్నెన్ని వ్యూహాలు వేస్తున్నారో, ఎన్నెన్ని ప్రతి వ్యూహాలు వేస్తున్నారో, ఆ ప్రతి వ్యూహానికి ఎన్ని మళ్ళా తిరిగి వ్యూహములు వేస్తున్నారో ఇదంతా ఎవరికి తెలుస్తుంది అంటే ఈ ప్రభువులకి ఏం తెలియదు, రాజులకి ఏం తెలియదు. ఏ మంత్రి గారు జాగ్రత్త చూడండి అని అంటారు తప్ప ఏమి తెలియదు. ఇలా తెలిసిన వ్యక్తి ఒకే ఒక్కరు ఉన్నారు, అతను ఎవరంటే ఒక నాటక రచయిత మాత్రమే. ఎందుకంటే ఆ నాటక రచయితకి అనుకూల పాత్రలు, ప్రతికూల పాత్రలు, విరుద్ధ పాత్రలు, అనుకూల పాత్రలు, ఇలా అనేక రకములైన పాత్రలు తయారు చేసి ఆ భాషను తయారు చేసి ఒక నాటకం రాసే వ్యక్తికి మాత్రమే నేను ఈ రాజ్యం కోసం ఎంత కష్టపడుతున్నానో తెలుసుకోగల శక్తి ఉన్నది. కర్తావా నాటకానాం ఇమమనుభవతి క్లేశం అస్మద్విధోవా. నాటకములు రాసే నాటక కర్త కన్నా తెలుస్తుంది నా కష్టము, లేదా నా వంటి వానికే తెలుస్తుంది కష్టము అన్నారు. అంటే ఒక నాటకాన్ని మనం అధ్యయనం చేసేటప్పుడు ఏదో ఆయన ఇలా అన్నారు ఇలా అన్నారని మధ్యలో అనుకుంటే సరిపోలేదండి. ఆ పాత్రల యొక్క ఔచిత్యము, పాత్రలకు ఇచ్చిన భాష, పాత్రలకు ఉన్న ప్రాధాన్యము, ఇదంతా కూడా ఉంటుంది. అందువల్ల నాటకము చాలా కష్టతరం, దాని రచన కష్టము, దాని అధ్యయనం కూడా కష్టం. అందుకోసమే సాహిత్యంలో చిట్ట చివరి మెట్టు నాటక అధ్యయనము, నాటక రచన, రచనలో కూడా నాటకం చివర. అందువల్ల నాటకాంతం సాహిత్యం, నాటకాంతం కవిత్వం అని చెప్పి ప్రాచీనుల యొక్క మాట. ఇప్పుడు మనం ఒక వేదాంత శాస్త్రం తాలూకు సారాన్ని నాటక రూపంగా అధ్యయనం చేస్తూ చివరి ఆయన దగ్గరికి వచ్చామండి. 5వ అంకం అయిపోయి 6వ అంకంతో సమాప్తి. 5వ అంకం సమాప్తి అవుతుంది. కిందటి వారం వరకు జరిగిన విషయం ఏమిటంటే వేదవ్యాసుల వారి వాంగ్మయ రూపమైనటువంటి సరస్వతి అమ్మవారు అంతకుముందు శాంతి మొదలైన వారితో మాట్లాడటం, ఆ మొత్తం కూడాను కాశీ క్షేత్రంలో ఉండి రిపువర్గం మహామోహాదులందరినీ జయించడము, లోభం అనేటువంటి వాడిని శాంతి సంతోషం అనేటువంటి జయించడం, ఇలాంటివన్నీ కూడా చెప్పారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఆ వైయాసిక వ్యాస సంబంధమైన సరస్వతి అమ్మవారి దగ్గరికి మనస్సు కూడా వచ్చింది. మనస్సు ఇప్పటికీ కూడా ఇంకా సంస్కారం అంటే ఇంగు డబ్బాలో ఇంగు తీసేసిన ఇంగు వాసన ఉన్నట్టు మనస్సులకు ఇంకా విషయ వాసనలు ఉన్నవి. అలా ఉన్న మనస్సు ఇప్పుడు సరస్వతి అమ్మవారి దగ్గరికి వచ్చింది. ఎవరు? వ్యాసుల వారి యొక్క జ్ఞాన ప్రతిపాదన చేసేటటువంటి వాంగ్మయ రూపమైన సరస్వతి అమ్మవారి దగ్గరికి వచ్చింది. అందుకోసం ఆ సరస్వతి అమ్మవారు మనస్సునకు ఉపదేశం చేస్తున్నారు. నాయన, అనవసరమైన విషయములు, విషయ వాసనలు కలిగినటువంటి దాన్ని నువ్వు పొందవద్దు, ఇలాంటివన్నీ చెప్పారు. చెప్తూ ఉంటే మనస్సు, అమ్మ మీరు చెప్తున్నారు కానీ ఇంకా మనస్సు అలాగే ఉన్నది అని. అంటే నాయన, ఇలా అనుకోవటానికి కారణము నీ మమత్వాభిమానమే, నాది అనుకోవటమే నాయన, వస్తుతః నాది అనుకోవద్దు. ఉదాహరణకి నీకు ఒక మాట చెప్తాను. మన ఇంటిలో ఉన్నటువంటి పెంచుకున్నటువంటి ఒక కోడిని పిల్లి తింటే అయ్యయ్యో అని బాధపడతావు. అదే ఒక పిచ్చుకని ఎక్కడో ఉన్నా పిచ్చుకుంటే ఆ పిచ్చుకని మీద పడి తింటే దాన్ని తిన్నది అని అక్కడ అంత తాపం పడవు. కారణం ఏమిటి? ఈ కోడి పిల్ల యందు మమత్వాభిమానం ఉండటమే. దాని వల్లనే ఈ రకంగా నీకు దాని యందు బాధపడటం, ఒక దాని యందు ఉదాసీనంగా ఉండటం అనేటువంటి మమత్వమే కారణం తప్ప మమత్వ అభిమానం నాది అనుకోవటమే కారణం, అంతకంటే ఏం లేదు. కాబట్టి నువ్వు ఏం చేస్తే మంచిదంటే మమత్వాన్ని విడిచిపెట్టడం కోసం నువ్వు గట్టి ప్రయత్నం చేయవలసింది అని చెప్పి అన్నారు. అన్న తర్వాత ఇప్పుడు ఆ వ్యాసవాంగ్మయమైన సరస్వతి వారు ఒక శ్లోకం చెప్తున్నారండి. నాయన అన్ని మనస్సును సంబోధించి చెప్తున్నారు. ప్రాదుర్భవంతి వపుష కతిబాన కీటా. మన శరీరంలో నుంచి ఎన్ని కీటములు పుట్టట్లేదండి. స్వేదంలో నుంచి, అంటే శరీరంలో శిరస్సులో నుంచి బాగా చెమట పడితే ఆ చెమట ద్రవ్యంలో నుంచి పేలు పుడతవని శాస్త్రం చెప్తున్నారు. లేకపోతే ఎలా పుడతవి? ఒక చైతన్య స్వరూపంలో నుంచి ఇంకో చేతనం ఎలా పుట్టింది? జడమైనటువంటి చెమట బిందువుల్లో నుంచి
ఆ రకమైనటువంటి స్థితి ఎలా కలిగింది? ప్రాదుర్భవంతి వపుష కపివాన కీట. ఒక అనారోగ్యం కనుక వస్తే కూడా, శరీరంలో అనారోగ్యం వస్తే ఆ అనారోగ్యం యొక్క దౌర్గంధం వల్ల, ఒక దుర్గంధం వల్ల శరీరంలో నుంచి అనేక కీటాలు పుడుతుంటవి అని చెప్తుంటారు. నేను ఒక సందర్భంలో ఒక వ్యక్తిని గురించి బాగా తెలుసుకున్నాను. అతని హాస్పిటల్లో చేరిస్తే అతని శరీరంలో రోమాలు ఉంటే, ఇలా రోమాలు ఇలాగా విదిలిస్తూ ఉంటే అనేక కీటాలు వచ్చినాయి. అనేక కీటాలు దాంట్లో నుంచి పుడుతున్నారు. ఇవాళ తుడిచి కడిగేస్తే మళ్ళా రేపు మళ్ళా వేసరికల్లా వచ్చేస్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి కలుగుతున్నదంటే శరీరంలో నుంచే. దాని పుట్టుకకి ఎవరో మళ్ళా ఎక్కడ భార్యాభర్తలు సంతానం అలా చేస్తే వచ్చింది కాదు. ఒక జడమైనటువంటి స్వరూపము, ఒక కళేబరం, ఆ చర్మ తాలూకు దౌర్గంధ్యం నుంచి అనేక కీటాలు పుట్టడం అనేది. ప్రాదుర్భవంతి వపుష కతివాన కీటా. ఆయన ఈ శరీరంలో నుంచి ఎన్ని కీటములు పుట్టట్లేదు, కానీ యాని ఎత్తత కను తనో అపసారయంతి. అలా శరీరం మీద అనేక రోమాల్లో నుంచి ఎక్కడి నుంచి కూడా కీటాలు తయారుతుంటే ప్రయత్నపూర్వకంగా అపసారయంతి తొలగదోస్తున్నారు, తొలగిస్తున్నారు. ఇదంతా కూడాను మరి వాటి ఎందు మమకారం ఎందుకు లేదు? కొన్నిటి ఎందు అంటే మమత్వాభిమానం కొన్నిటి ఎందు ఉండడము, కొన్నిటి ఎందు లేకపోవడం. ఇదే కారణం. మోహస్సయేష జగతో యదపత్య సంజ్ఞ. అదే మన ఎందు పుట్టినటువంటి వాడు. ఇది ఈ రోమం, ఈ శరీరంలో నుంచి పుట్టినటువంటి ఏ కీటములు ఏవైతే ఉన్నావో, రోమాల్లో నుంచి పుట్టినవి అనారోగ్యం వల్ల, వాటి ఎందు మన నుంచే పుట్టినవి కదా అని వాటి ఎందు ఉన్న మమత్వ సంజ్ఞ. పుత్రుడు కదా అన్నట్టుగా మన పుత్రుడిని చూసినట్టుగా ఏమైనా చూస్తున్నామా? చూడట్లేదే. దాని ఎందు మమత్వం లేదు. మన శరీరంలో నుంచి ఉన్నటువంటి ఒకనొక రేతో బిందువులో నుంచి ఇంకొక స్త్రీలో ప్రవేశపెట్టడం ద్వారా కలిగినటువంటి సంతానం ఉంది. అది పుత్రుడు అని చెప్పి యావజ్జీవం తల ఒప్పిగట్టేదాకా వాడికి చేస్తూనే ఉంటున్నామే మనం. ఏమిటిది ఆశ్చర్యకరంగా? మోహ సయేష జగతో యదపత్య సంజ్ఞ. అది అపత్యము. వాడు నన్ను పడవేయడు, నేను పతితుడిని. అపత్యం అంటే సంతానం. అపత్యం అంటే సంతానం ఎందుకు వచ్చింది ఆ మాట? అన్న పద్ధతిని పాతయతి. వాడు పాడైపోడు, మనల్ని పాడయ్యేట్టు చేయడు, కాబట్టి వాడు అపత్యం అని వాడికి పేరు పెట్టి వాడి గురించి ఏం చేస్తున్నాడంటే పరిశోషయతి స్వదేహం. తను ఎంతో కష్టపడి, ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నారని చెప్పి వాళ్ళ కోసం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి సంపాదించి ఆ డబ్బు వాళ్ళకు పెట్టి వాడు చెప్పిన మాట వింటూ, ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిన వాడు వీడు మన శరీరంలో నుంచి సంక్రమించినటువంటి స్వరూపం. మన శరీరంలో నుంచి మనకు ఉన్నటువంటి కీటములు కూడా ఉన్నవిగా. ఆ కీటముల ఎందు అపత్య సంఖ్య లేదే, ఆదరణ లేదే. తద్భిన్నమైనటువంటి వారి ఎందున్నది ఈ రకంగా ఉందే. ఇదంతా కారణం ఏమిటి అన్నాడు. మమత్వ బుద్ధి వాటి ఎందున్నది, దీని ఎందు మమత్వ బుద్ధి లేదు. అలాగే మన ఇంట్లో పెంచుకున్నటువంటి కోడి పిల్ల పోతే పిల్లి చంపేస్తే దాని ఎందు చాలా బాధ, దుఃఖము, ఏడవటము. అదే ఇతరుల ఎక్కడో ఉన్నటువంటి పిచ్చుకలు ఉంటే దాన్ని కాస్త నోట ఖర్చు దానికి చంపుతుంటే మన పెద్ద ఉదాసీన భావం, ఛాయ్ అంటే వదిలేస్తాం దాని గురించి. అందువల్ల ఇదంతా కారణం ఏమిటన్నారు. ఇది నాది అనుకొని ప్రవర్తించడము, నాది కాదని ఉదాసీనంగా ఉండటము, ఇదే నాయన దీని ఎందున్నటువంటి లక్షణం. కాబట్టి నాయన మనసా, నువ్వు ముందు మమత్వాన్ని విడిచిపెట్టు. నాది అనుకోవటం. మమేది బధ్యతే జంతు. ప్రతి జీవుడు వేదాంతంలో చెప్పే మాట మమేది బధ్యతే జంతు. నాది నాది అని అనుకుంటే వాడు బంధింపబడుతున్నాడు. నమమేది విముచ్యతే. నాది కాదు అనుకున్న నాడు వాడికి ముక్తి కలుగుతున్నది. బంధమోక్షము రెండు కూడా నా ఉండుట, నా లేకపోవుట, మమ నా మమ అన్నమాట అనేటువంటిది చెప్పారు. అందుచేత మోహస్సయేష జగతో యదపత్య సంజ్ఞాం తేషాం విధాయ పరిశోషయతి స్వదేహం. తమ దేహాన్ని పాడు చేసుకొని వాళ్ళ కోసం ఆ సంతానం అనబడేటువంటి పేరు పెట్టుకోవడం చేత వాళ్ళకి ఎంతో కష్టపడి చేస్తున్నారు. ఇది కారణం ఏమిటి అంటే మమత్వమే కారణం అని సరస్వతి అమ్మవారు చెప్పారు. అప్పుడు దానికి మనస్సు సమాధానం అడుగుతున్నారు. ఆయన మనస్సు మనఃపురుషుడు అంటుంటారు. మనస్సు అనేటువంటి ఆయన ఒక ఆయన దేవి భవత్వేవం తథాపి దుర్ఛేద్యస్తు మమత్వ గ్రంథి. అమ్మా మీరు చెప్పారు నిజమే. చూడండి, హితోపదేశం మనం ఎంతమందితో చేస్తుంటాం. మనం అనుభవించే సమయానికి అది కష్టమైపోతుంది. ఇప్పుడు సరస్వతి అమ్మవారితో మనస్సు అంటున్నది, అమ్మ మీరు అన్నట్టు నిజమే, కానీ తథాపి దురుచ్ఛేద్యస్తు మమత్వ గ్రంథి. ఈ మమత్వం, మమకారం అనేటటువంటి ముడి ఉంది చూసారా, గ్రంథి అంటే ముడి, దురుచ్ఛేద్య, అది విడగొట్టడం అనేటువంటి ఎవరి వల్ల కావట్లేదమ్మా అని విచింత్య సోచ్ఛమాసం. ఒకసారి ఆలోచించాడు మనసు, ఎలా పోగొట్టుకోవాలి ఈ మమకారాన్ని అనుకున్నాడు. ఒక్కసారి నిట్టూరు పూడ్చాడు. అనుకున్నాడు, అయ్యో ఇది అవ్వదే,
అన్నట్టుగా అనమాట. సర్వథా అయినా కాని తల్లి సర్వథా నాతోస్మి భవత్య, నీ యొక్క దర్శనం చేత నేను రక్షింపబడ్డాను తల్లి, ప్రయత్నం చేస్తాను అని ఆ తల్లి సరస్వతి అమ్మవారి పాదాల మీద పడ్డారు. అంటే బుద్ధిప్రదాత్రి అయిన సరస్వతి అనుగ్రహం చేత వివేకం కలిగినటువంటి వాడు కలిగిన నాడు అప్పుడు ఆ విషయాసక్తి కలిగినటువంటి ఆ మనస్సును విషయమునందు విడిచిపెట్టి ఆ తర్వాత పరమాత్మను నిలుపుకోవడానికి అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు సరస్వతీదేవి ఎప్పుడైతే మనస్సు తన పాదాల మీద పడ్డాడో, నాయనా వత్స ఉపదేశ సహిష్ణుతే హృదయం జాతం, సంతోషం. నువ్వు ఇప్పుడు వైరాగ్యం కలిగి అంటే ఒక రకమైనటువంటి ఆతృత కలిగి వచ్చావు కాబట్టి ఇప్పుడు నీకు ఉపదేశం చేయవచ్చు. విషయాసక్తి కలిగినటువంటి వానికి బాగా సంసారంలో ఆసక్తి కలిగిన వాడిని కూర్చోబెట్టి నాయనా నీకు వేదాంతం చెప్తానని మనకు వచ్చు కదా అని వాడిని కూర్చోబెట్టకూడదు. మనకు వైరాగ్యం ఉంటే ఉండవచ్చు కొంత, అవతల వాడికి వైరాగ్యం ఉండదు. వాడికి ఇప్పుడు వైతృష్ణ్యం ఉండాలి, ముందు వైరాగ్యం కలగాలి, అప్పుడు కానీ వాడిని కూర్చోబెట్టడానికి అవకాశం. ఇప్పుడు మనస్సునకు విషయముల నుంచి బంధం తెగిపోయింది, కానీ ఇంకా మమత్వ గ్రంథి ఉన్నది, గ్రంథి ఆ ముడి ఉన్నది. అందుకోసం ఇప్పుడు వచ్చి అమ్మా నన్ను రక్షించవలసింది అని అడిగేసరికి అప్పుడు ఆ సరస్వతి అమ్మవారు అంటుంది, నాయన ఇప్పుడు నువ్వు ఉపదేశించడానికి అర్హత వచ్చింది రా అబ్బాయి నీకు, అందువల్ల అతహ ఏతదపరం ఉచ్యతే. అందుకోసం నీకు ఇంకో విషయం చెప్తున్నా విను. వశం ప్రాప్తే మృత్యో పితరి తనయేవా సుహృదివా శుచా సంతప్యంతే భృశముదరతాడం జడధియ. ఆయన కొంతమంది మానవులు ఉంటారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడాను తండ్రి యొక్క లాలన పాలన పోషణ ప్రేరణ అంటే తండ్రి బాగా తమను ఆదరించడం పోషించడము డబ్బు లాలించడము ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు. ఆ గుర్తుపెట్టుకున్న తర్వాత ఆ తండ్రి కొంతకాలాన్ని గతించేసరికి వెంటనే ఏం చేస్తారు, గుండెలు బాదుకొని మా నాన్న వెళ్ళిపోయి అంత చూశాడు అది ఇది ఆ ప్రేమ పెంచుకోవడం చేత మమత్వ అతిశయం చేత ఉదరతాడం పొట్ట కొట్టుకొని బ్రహ్మాండంగా 7 సంతప్యంతే దుఃఖపడుతుంటారు. ఒక తండ్రి కాదు, ఒకప్పుడు కుమారుడు కూడా అంతేనండి. కుమారుడు తల్లిదండ్రులు చాలా బాగా చూసి ఒక ఉన్నత స్థితిలో ఆ పిల్లలు ఉండేసరికి ఆ తనయుడిగా హఠాత్తుగా కనుక పోతే అప్పుడు మృత్యో ప్రాప్తే తనయే పితరి, తండ్రి పోతే కొడుకులు గుండెలు పొట్ట కొట్టుకుంటారు, కొన్ని ఏడుస్తుంటారు గుండెలు కొట్టుకొని. అలాగే తనయే యోగ్యుడైన కుమారుడు కనుక అకాలంలో పోతే తల్లిదండ్రులు బాధపడుతుంటారు. లేక ఒకవేళ అత్యంత సన్నిహితుడైన స్నేహితుడు పోతే అప్పుడు కూడా కొట్టేసుకొని ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇదంతా మమత్వాతిశయం చేత కలిగినటువంటి భావం. శుచ సంతప్యంతే భృశం ఉదరతాడం జడధియ. ఇలా కొట్టుకొని బ్రహ్మాండంగా ఏడుస్తుంటారు. ఎవరయ్యా అలా ఏడ్చేవాళ్ళు? పండితులు అన్నారు. జడధియ, మందబుద్ధి కలిగిన వారు, బుద్ధిహీనులైన వాళ్ళు ఇలా ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే అసారే సంసారే విరస పరిణామేతు విదుషాం వియోగ వైరాగ్యం దృఢయతి విదన్వన్ శమసుఖం. అంటే అసారమైన ఈ సంసారంలో పరిణామం ఏమిటి అన్నాడు. విరస పరిణామే అంటే వైరస్యమే, వైరాగ్యమే పరిణామం అన్నమాట. అలాంటి ఈ సంసారంలో విద్వాంసులైనటువంటి వారికి ఎవరైనా ఇష్టజన వియోగం కలిగితే అది ఏం కలగజేయాలి అన్నారు. ఏడుపు దుఃఖము పొట్ట మీద కొట్టుకోవడం గుడ్డల మీద కొట్టుకోవడం కాదు. ఏం చేయాలి? వైరాగ్యం దృఢయతి, మనకు వైరాగ్యాన్ని దృఢంగా నేర్పుతుంది. ఎందుకంటే శమసుఖం వితన్వన్, శాంతి సుఖమును వితన్వన్ అని విస్తారముగా చేయొచ్చు అని ఈ రకంగా. అంటే ఎంత మనకు వియోగం కలుగుతూ ఉంటే ఆ వియోగం మనకు శాంతిని పొందింపజేయాలి, వైరాగ్యాన్ని కలగజేయాలి. ఇది చెప్పడానికి అత్యంత సులభంగానే ఉందండి, అంటే శ్లోకం కాబట్టి అర్థం చెప్తాను. మనస్సులకు ఇది రావాలంటే ఎంత కష్టం అండి, అది చాలా చాలా కష్టం. అందుచేత వియోగో వైరాగ్యం దృఢయతి, వియోగం అనేటటువంటి వైరాగ్యాన్ని దృఢం చేస్తుంది. శమసుఖం వితన్వన్, శాంతి అనే సుఖాన్ని వితన్వన్ విస్తారంగా చేస్తూ అన్నారు అని ఈ రకమైన విషయాన్ని మళ్ళా మనస్సునకు ఉపదేశం చేసింది వైయాసకి సరస్వతి. వైయాసికమైనటువంటి వ్యాసుల వారి యొక్క వాంగ్మయం ఆ సరస్వతి అమ్మవారు తెలియజేశారు. ఇలా చెప్తూ ఉండగా మనస్సు సరస్వతి అమ్మవారు మాట్లాడుకుంటున్న సందర్భంలో వైరాగ్యం అనే అతను ఇచ్చాడు. ఈ వైరాగ్యం ఎవరి కుమారుడు అంటే మనస్సు యొక్క కుమారుడు వైరాగ్యం. ఎందుకంటే వైరాగ్యం ఎక్కడి నుంచి వచ్చింది అని మనస్సులో నుంచే వచ్చింది. మనస్సులోనే ఏదైనా కొద్ది కష్టం కలిగినప్పుడు ఇదంతా అనవసరం కదా మనం అనుకుంటాం.
అనవసరంగా ఇప్పటిదాకా సంసారం ఉంది అంటే భార్య పిల్లలు అందరూ వ్యతిరేకించి మనల్ని తిట్టి, ప్రత్యక్షంగా తిట్టి, పరోక్షంగా తిట్టి, మన దగ్గర ఉన్నది లాగేసుకొని ఇట్లాంటివి ఏమైనా చేసిన తర్వాత వాటికి వైరాగ్యం కలుగుతుంది. ఆ వైరాగ్యం ఎక్కడి నుంచి కలిగింది? మనస్సులోనేగా కలిగింది. అందువల్ల ఈ వైరాగ్యం అన్నవారు ఎవరి కుమారుడు అంటే మనస్సు యొక్క కుమారుడు అని చెప్పన్నారు. ఇప్పుడు వైరాగ్యం అనేటువంటి వారు ప్రవేశిస్తున్నాడు. తతః ప్రవిశతి వైరాగ్యం. వైరాగ్యం ప్రవేశించి వస్తువునే అనుకుంటున్నాడు. వైరాగ్యం ఏమనుకుంటుందండి? వైరాగ్య వచనాన్ని అనుకుంటుంది. రాగం ఏమనుకుంటుంది? రాగవచనాన్ని అనుకుంటుంది అనమాట. ఏ ఏ ఇంటికి ఏ బూటి పక్షి ఆ కూత కూయను అంటుంటారు. అలాగే వైరాగ్యమే పరకాలుగా. అది వస్తువునే వైరాగ్యం అనుకుంటున్నాడు. అస్రాక్షేత్ నవనీల నీరజ నీరద జలోపాంతాది సూక్ష్మాయ తన్మాత్రాంతరితామిషం యది వపుః నైతత్ ప్రజానాం పతిః ప్రత్యగ్రక్షరదస్ర మిశ్ర పిషితగ్రాసగ్రహం వృద్ధతో వృద్ధధ్వాంక్ష వృకాస్తనో నిపతితా కోవా కథం వారయేత్. అంటే బ్రహ్మదేవుడు ఈ పుట్టేటటువంటి పిల్లలు పుడతారు కదండి, ఆ పిల్లలు పుట్టగానే ఆ పిల్లల యొక్క చర్మము ఎంత సుకుమారంగా దాన్ని తయారు చేస్తారంటే నవనీల నీరద జలోపాంతాది సూక్ష్మ, నూతనమైనటువంటి మేఘంలాగా ఒక పద్మం తాలూకు ఒక రేకు ఉంటుందే, ఆ రేకు ఎంత సుకుమారంగా ఉంటుందో అటువంటి సుకుమారమైన చర్మాన్ని ఆ పైన గనక కప్పి ఉంచకపోతే బ్రహ్మదేవుడు అలా సృష్టి చెయ్యకపోతే, అంటే పైన చర్మం అనేది లేకపోతే మన స్థితి ఏమిటి అంటే, చిన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే, వెంటనే తన్మాత్రాంతరితామిషం, లోపల ఉన్న మాంసాన్ని, రక్తాన్ని, ఎముకల్ని, మేధస్సు, కొవ్వు ఇవన్నీ ఉన్నాయి సారండి, వీటన్నింటినీ కప్పిపుచ్చేస్తూ ఒక చిన్న ఒక పల్సనైనటువంటి ఒక చర్మని పైన గనక ఇవ్వకపోతే పుట్టిన శిశువునకు అప్పుడు ఏం జరిగి ఉండేది అన్నారు. అంటే అది వెంటనే ఆ చర్మం తీసేయండి, రక్తం కారుతూ ఉంటుంది, మాంసం కనిపిస్తూ ఉంటుంది, కొవ్వు కారుతూ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడైతే ఉందో దీన్ని తినటం కోసం ఎవరు వస్తారు అన్నారు. అంటే పక్షులు పడతాయి, రాబందులు పడతాయి, కాకులు పడతాయి, అలాగే తోడేళ్ళు ఉంటే తోడేళ్ళు వస్తాయి, నక్కలు ఉంటే నక్కలు వస్తాయి, కుక్కలు ఉంటే కుక్కలు వస్తాయి. ఇది ఒక దాని మీద ఒకటి వచ్చి తినడానికి సిద్ధము. అదంతా లేకుండా ఉండడం కోసం బ్రహ్మదేవుడు ఏం చేశాడయ్యా? ప్రజానాం పతికి ఒక చర్మ అనేటువంటి దాన్ని వేసి కప్పిపించారు. లేకపోతే ఈ శరీరం ఏముందండి, నిరంతరం రక్షించుకోవడంతోనే సరిపోయింది. ప్రాచీన కాలంలో అలంకార శాస్త్రంలో ఒక శ్లోకం రాశారు. యది నామ అస్య కాయస్య బహిరంతస్థితో యది దండమాదాయ లోకోయం శునః కాకాంశ్చ వారయే. ఆయన బ్రహ్మదేవుడు గనక ఈ చర్మం అనే దాన్ని ఒకదాన్ని సృష్టించకపోతే మన బ్రతుకులు ఎలా గడిచేవి అన్నారు. చదువుకొని పాండిత్యాలు సత్కారాలు ఉండవా అన్నాడు. ఉండవు నాయన. ఎందుకంటే మనం బ్రతికి ఉన్నా మన నెత్తి మీద కానీ ఈ చర్మ ఉండదు, శరీరం మీద ఈ చర్మ లేదనుకో, ఈ చర్మను లోపల పెట్టి లోపల ఉన్నటువంటి మాంసాన్ని, ఎముకలు, ఇవన్నీ రక్తం ఇదంతా కూడా బయట వచ్చేట్టు పెడితే అప్పుడు మనం నడవలసి వస్తే మనం ఎలా నడవాలి అన్నారు. ఈ రక్తం ఉండేసరికి కుక్కల మీద పడుతూ ఉండవండి, అలాగే మాంసం ఉండేసరికి తినడానికి మీద పడుతుంటవి, నక్కలు, కుక్కలు అన్ని కూడా వస్తాయి అన్నమాట. వీటి నుంచి తప్పించుకోవడం కోసం మనం ఏం చేయాలి? ఆ చేతులు ఉన్నవి కదా, ఈ చేతులు కూడా కరవబోతున్నవి. అప్పుడు రెండు కర్రలు పట్టుకొని ఒక చేత్తో పైనుంచి కాకులు రాకుండా, ఇంకో చేత్తో కింది నుంచి కుక్కలవి కరవకుండా ఉండడం కోసం రెండు చేతులతోటి రెండు కర్రలు పట్టుకొని గిర తిప్పుతూ ఉండాల్సిందే. మనం పడుకోవడానికి కూడా అవకాశం లేదు, పడుకుంటే ఏ దేర్చి కరుస్తుందో అని భయం ఉండాలన్నమాట. అందుకోసమని అది లేకుండా ఉండడం కోసం బ్రహ్మదేవుడు ఎంత పని చేశాడంటే చర్మ అనే దాన్ని కప్పి వేశాడు అనమాట. దానివల్ల అది తెలియదు కాబట్టి అది అందుకోసం ఏది మీదకి రావట్లేదు. కాబట్టి బ్రహ్మదేవుడు ఎంత అనుగ్రహించాడు సుమా అని చెప్తూ, ఆయన కనుక సృష్టించకపోతే ఇలా అయ్యేది మీ పరిస్థితి అంతా అన్నమాట. ప్రతి అంటే ముందుగానే క్షరతు కారుతున్నటువంటి అస్త్రమైన ఆ రక్తం చేత మిశ్రితమైనటువంటి మాంసం ఉందో అది కాస్త దాన్ని కాంక్షిస్తున్నటువంటి కుక్కలు, రాబందులు, నక్కలు అనేటువంటి దాని మీద పడి ఉండేవి. ఏది ఒకవేళ ఇది నాస్రాక్షీత, ఈ పైన చర్మం అనే దాన్ని సృష్టించకపోయి ఉంటే, అందుకోసం అలాంటి ఈ శరీరం కోసం నానాతంటాలు పడుతున్నారు వీళ్ళు అని వైరాగ్య పురుషుడు చెబుతున్నాడు. వస్తుని అభిచ్చా. ఇంతేకాదు శ్రియ జివాలోలాహ, అంటే నిప్పు రవ్వలు ఏ విధంగా అయితే అలా కొద్దిగా వచ్చి వెంటనే తగ్గిపోతుంటావో,
అలా సంపదలు కూడా ఇలా వచ్చి కొంతకాలం మనం అనుభవించి తక్కువ కొంతకాలం ఎసరిపోతుంది. అలాగే విషయ జరసాహ ప్రాంత విరసాహ, ఆ విషయములన్నీ కూడా ఎటువంటి జరసాహ ప్రాంత విరసాహ, ఏదైనా ఒక విషయాన్ని అనుభవించాలి అంటే అది అనుభవించిన తర్వాత అది విరసం అయిపోతుంది. అంటే ఇదేనా, ఇది ఇంతేనా అని అనిపిస్తుంది. మనం అపురూపంగా ఉన్నప్పుడు టీవీ చూసిన రోజుల్లో ఆహాహా టీవీలో చాలా అద్భుతంట అని అనుకున్నారు. ఇప్పుడు ఇంటింటికి వచ్చిన తర్వాత ఏమిట్రా నాయన అనవసరంగా ఆ టీవీ ఆ సీరియల్ ఏమిట్రా అని మళ్ళా మనమే విసుకుంటున్నాం. ప్రాంత విరసాహ. అలాగే ఈ శరీరం అటువంటిది. విపద్గేహం దేహం. చూడండి ఎంత చక్కటి పదాలు వచ్చినాడు. ఈ దేహము విపత్తులకు గేహము, ఆపదలకు ఇల్లయ్యా అన్నమాట. విపద్గేహం దేహం మహదపి ధనం భూరి నిధనం. గొప్పదైనటువంటి ధనం ఉందే అది గొప్పదైన మృత్యువు సుమా. కాబట్టి ధనం ఉందంటే ధనము నిధనము ఉంది. ధనం వల్ల ఏం జరుగుతుంది? నిధనం అన్నమాట. ధనం వల్ల ధనం వస్తే పెద్ద ఉపయోగం లేదు. ధనం 2 లక్షలు, ధనం వల్ల మళ్ళా పెట్టుబడి పెడితే ఇంకో ధనం వచ్చింది అనుకోండి, ధనానికి ధనం రెండింటికి రెండే వచ్చింది కదండి. ధనం వల్ల ఏమొస్తున్నాడు? వాడు వీడు కలిసి కొడతారు, కొడితే ఏమొస్తుంది? నిధనం వస్తుంది, మరణం వస్తుంది అన్నమాట. కాబట్టి ధనం భూరి నిధనం. భూరి ధనం నిధనం. గొప్పదైనటువంటి ధనం ఉందే అది నిధనం. నిధనం అంటే మరణానికి కారణం అవుతుంది సమా. అందుకని భగవత్పాద శంకరుడు కూడా ధనం భయ నిబంధనం, ధనం అని వేస్తారు, అది భయ నిబంధనం, భయానికి మూల కారణము అని అంటారు భగవత్పాద శంకరుడు. అందుచేత ఇప్పుడు చెప్తున్నారు ధనం భూరి నిధనం. బృహచ్చోకో లోక. లోకం ఎవరన్నా సుఖంగా ఉంటారా అన్నారు. బృహచ్చోక, గొప్పదైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. సతతం అబల అనర్థ బహుళ. స్త్రీలు కొంతమంది అనర్థాన్ని కలిగించేవాడుగా తయారైపోతుంటారు. తథాపి ఇలా ఇన్ని రకములైన అవలక్షణాలు ఉన్నప్పటికీ ఘోరే పథిపత భర్త నాత్మనిరత. అయినా కానీ ఈ సంసారం అంటే ఇంత కష్టాన్ని కలిగించే లక్షణాలను దాని ఎందే ఆసక్తి కలిగి ఉంటారు తప్ప నా ఆత్మనిరతాహ, ఆత్మయందు ఆసక్తి కలిగిన వారు ఒక్కరూ కనిపించరు. అందుకని ప్రతి వాడు ఈ సంసారం ముందు పడిపోవడమే తప్ప నా ఆత్మనిరతాహ, ఆత్మయందు ఆసక్తి కలిగిన వారు ఉండరు సుమా అని అని వైరాగ్యం అంటున్నాడు. ఇంత లోపల సరస్వతి అమ్మవారి దగ్గరికి వచ్చాడు. పక్కనే మనస్సు, తన తండ్రి అయిన మనస్సు కూడా ఉన్నారు. ఉండేసరికి అప్పుడు సరస్వతీదేవి అతను చూసి, నాయన వత్స ఏతద్వైరాగ్యంతో ఉపస్థితం. నాయన మనసా, నీ కుమారుడైనటువంటి వైరాగ్యం వచ్చాడు చూచావా, అదే తదో సంభావయ. తను కాస్త ఆ వైరాగ్యాన్ని కొద్దిగా సంభావయ, ఆదరించు నాయన అన్నాడు. అనగానే మనస్సు అంటున్నది, వాసిపుత్రక నాయన ఇప్పటిదాకా ఎక్కడున్నావు రా అబ్బాయి, ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి వైరాగ్యాన్ని మనస్సు అడుగుతున్నది. ఎందుకంటే ఇప్పటిదాకా మనస్సు విషయాసక్తి కలిగింది. ఆ విషయములు అంటే కామము, క్రోధము, లోభము, మాత్సర్యము ఇత్యాదులు దోషాలు. ఆ దోషాలన్నింటినీ కూడాను, ఆ లోభాన్ని సంతోషం చేయించింది, కామాన్ని ఇంకోటి చేయించింది, శాంతి చేయించింది, ఇలా చేయించడం వల్ల అందరూ పడిపోయారు. దుష్టమైన సంతానం అంతా పోయింది. సుస్థిరమైనటువంటి శాంతమైనటువంటి సంతానం ఎప్పుడైతే నిలబడిందో అప్పుడు వైరాగ్యం వస్తుంది. అందుకోసం నాయన ఇప్పటిదాకా ఎక్కడున్నారు నాయన అని చెప్పి అన్నారు. అనేసరికి అప్పుడు చెప్తున్నారు అన్నమాట, వాసిపుత్రక ఎక్కడున్నావు నాయన అంటే ఇప్పుడు వైరాగ్యం ఉంటున్నది. సమీపించి తండ్రి దగ్గరికి అహంభో అభివాదయే, పెద్దలు వస్తే నమస్కారం చేసి అభివాదన చెయ్యాలి. అయ్యా నేను నమస్కారం చేయుచున్నాను, నేను మనస్సుని అని నమస్కారం చేసి, అప్పుడు మనస్సు అంటున్నది, వత్స జాతమాత్రేణత్వయా శబ్దోస్మి. నాయన నువ్వు పుట్టగానే, అంటే మనస్సులో వైరాగ్యం పుట్టగానే విషయాలు ఆక్రమించేసినామండి ఈ మనస్సును. అందువల్ల ఈ వైరాగ్యానికి తావు లేకపోయింది. అందువల్ల నేను పుట్టగానే నేను వదిలిపెట్టేశాను నాయన. మళ్ళా ఇంతకాలానికి కలిసావా నాయన, ఒక్కసారి నన్ను ఆలింగనం చేసుకోవా. ఎందుకంటే ఆ పిల్లవాడు శిశువు జాతమాత్రుడైనప్పుడు, పుట్టినప్పుడు వైరాగ్యం కలిగి నేను ఇక్కడి నుంచి నేను రాను, బయటికి వెళ్ళను, నేను జ్ఞానం కలిగి ఉంటాను లోపల శిశువు అనుకుంటుందండి. శిశువు ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఈ పాంచభౌతికమైనటువంటి శరీర సంబంధం ఎప్పుడైతే ఉందో ఆ భూత సంబంధం ఉండేసరికి అంతా మర్చిపోయి వాడు విషయములైన పడిపోతాడు. అందువల్ల పుట్టగానే నేను విడిచిపెట్టేశాను నాయన నేను నిన్ను, కాబట్టి నన్ను ఒక్కసారి ఆలింగనం చేసుకోవా అని మళ్ళా అడిగింది. అప్పుడు వైరాగ్యము అలాగే అని ఆ మనస్సును ఆలింగనం చేసుకుంది. ఇప్పుడు మనస్సు అన్నది, వత్స
తద్దర్శనాత్ ప్రశాంతో మే శోకావేశ. నిన్ను చూడగానే నాకు దుఃఖం కాస్త తగ్గిపోయింది నాయన. అంటే వైరాగ్యం ఉంటున్నప్పుడు తాత గోత్ర శోకావేశ. వైరాగ్యం కదండి కుమారుడు. నాన్న ఇక్కడ ఎందుకు దుఃఖపడవలసిన పనే ఉంది నాన్న. యత ఎవ్వరితో కలిసి స్థిరంగా ఎప్పుడు ఉండరు, అది గుర్తుపెట్టుకోండి అని చెప్తూ ఒక వైరాగ్య వచనాన్ని చెప్పింది. పాంథానామివ వర్త్మని క్షితురుహాం నద్యామివ భ్రశ్యతాం మేఘానామివ పుష్కరే జలనిధౌ సామ్యాత్రికాణామివ సంయోగ పితృమాతృబంధుతనయ భ్రాతృప్రియాణాం యదా సిద్ధో దూరవియోగ ఏవ విదుషాం శోకోదయ కస్తదా. అన్న పాంథానామివ వర్త్మని, పాఠశాలలు కొంతమంది 10 మంది కలిసి వెళ్తూ ఉంటారు. మధ్యలో కొంతమంది ఎవరి స్థానం వస్తే అది కాస్త వాళ్ళని వీళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు మధ్యలో. ఆ రకంగా క్షితృహాం నద్యామివ భ్రశ్యత, చెట్లు కొట్టేసి కొన్ని ముక్కలు కాస్త కొట్టి నదుల్లో పడేస్తుంటే ఒక కొమ్మ ఒక చెట్టుకు చెందినవి అయినప్పటికీ అది రెండు కూడా పక్క పక్కన ఉన్న ప్రవాహాన్ని కొట్టుకొని అటొకటి ఇటోటి వెళ్ళిపోతుంది. కాష్టంచ అని రామాయణంలో చెప్పినట్టుగా ఒక కట్ట నదీ ప్రవాహంలో వెళ్ళిపోతుంటే సమయయాతాం యథాత్మవే, సముద్రంలో అటు ఇటు కాస్త వెళ్ళిపోతుంటవే. ఆ రకంగా వస్తూ ఉంటారు, కొంతమంది కలుస్తుంటారు, పోతూ ఉంటారు. అలాగే మేఘానామివ పుష్కరే, ఆకాశంలో మేఘాలు చల్లా చెదరై గాలికి అటుపక్క ఇటుపక్క వెళ్ళిపోతాయి. ఒకే చోట ఉన్నటువంటి మేఘం కాస్త 2 భాగాలుగా అయిపోయి అటుపక్క ఇటుపక్క వెళ్ళిపోతుంది. ఆ రకంగానే జలనిధౌ సామ్యాత్రికాణామివ, సముద్రంలో చిన్న చిన్న పడవలు అన్ని కలిసి పెడుతుంది. గాలికి మళ్ళా చాలా దూరంగా తరంగాలు కొట్టబడి వాళ్ళు కాస్త అటు ఇటు దూరాలు అయిపోతుంటారు. అదే రీతిగా సంయోగ, ఒక తండ్రి కొడుకు పిల్లలు ఈ రకమైనటువంటి సంయోగం అంతా కూడా ఏదో ఒక సందర్భంలో వస్తుంది. పితృమాతృబంధు తనయ భ్రాతృ ప్రియాణం కదా. అలాగే సంయోగం, భార్య పిల్లలు కొడుకులు తండ్రి ఇవి బంధువులు అనేటువంటిదంతా కూడా అలాగే ఒకానొక సందర్భంలో కలుస్తుంది. కాబట్టి సిద్ధ దూర వియోగ, వాళ్ళకి వియోగం అనేటువంటిది కలిసి ఉన్నప్పుడు బాగా ఉందనిపిస్తుంది, తర్వాత వియోగం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడైతే వియోగం కలిగిందో విదుషాం శోకోదయ కస్తదా, విద్వాంసులైనటువంటి వారు వివేకం కలిగినటువంటి వారికి ఆ వియోగం కలిగినప్పుడు ఎందుకు దుఃఖం ఉండాలి? ఎందుకంటే ఇవన్నీ కూడా జరుగుతూ జడములైనటువంటి వాటిలోనే ఇలా జరుగుతూ ఉన్నప్పుడు, ఇవి ఏవి స్థిరంగా కలిసి ఉండమని తెలుస్తున్నప్పుడు ఈ వివేకైన వాడికి ఎందుకు తెలియకూడదు? ఎందుకు తెలిసిన తర్వాత ఎందుకు దుఃఖపడాలి? కాబట్టి శోకోదయ కస్తదా, శోకం ఎలా కలుగుతుంది కనుక అని అన్నా. అనేసరికి ఇది చెప్పినటువంటి మాట వైరాగ్యం చెప్పింది. ఈ మాట మనస్సునకు సానందం. కొడుకు తనకు వైరాగ్యం చెప్పేంత వాడు అయితే తనకంటే చిన్నవాడు తనకింత వైరాగ్యం చెప్తుంటే ఆనందం కలిగి సరస్వతి అమ్మవారితో మనస్సు అంటున్నాడు, దేవి ఏవమేతదాహ వత్స, అమ్మా సరస్వతి ఇది సత్యం కదా, పిల్లవాడు ఏదైతే చెప్పాడో అది సత్యం కదా, తథాహి తావదవధారయతు దేవి. అమ్మా కాబట్టి మీరు ఒకసారి నేను తెలుసుకున్న దాన్ని చెప్తున్నాను వినండి. నిరంతరాభ్యాస దృఢీకృతస్య సస్నేహ సూత్ర గ్రథితస్య జంతోహో, నిరంతరము అభ్యాసం చేస్తా, అభ్యాసం చేస్తే దృఢమైపోతుంది ఒక విషయం. అది సస్నేహ సూత్ర గ్రథితస్య, సస్నేహ సూత్ర గ్రథితస్య, స్నేహం అనేటటువంటి ఒక సూత్రం దారం, దాని చేత గ్రథితస్య కట్టబడ్డవాడు ఉంటాడు ఒక జీవుడు అన్నటువంటి వాడు. కాబట్టి నిరంతరము అభ్యాసం, మమకారము ఇవన్నీ కూడా అభ్యాసం చేసి దాన్ని దృఢం చేసుకొని స్నేహం అనేటటువంటి ఒక తాడుంటే ఆ తాడుతో కట్టబడినటువంటి వాడు ఈ జీవుడు అన్నటువంటి వాడు అమ్మ వాడు బంధింపబడుతూ ఉన్నాడు. అలాంటి వానికి జానాసికించే భగవత్యుపాయం, తల్లి అలాంటి కట్టుబడ్డ వాడికి తనకు తానే కట్టు వేసుకున్నాడు వాడు. అలాంటి వానికి విడుదల ఎలా అవుతుందో మీరు ఏదైనా ఉపాయం చెప్పకూడదా తల్లి అని సరస్వతి అమ్మవారిని ప్రార్థించాడు మనస్సు. జానాసికించే భగవత్యుపాయం మమత్వ పాశస్య యతో విమోక్ష, ఈ మమకారం అనేటటువంటి ఒక పాశం, ఈ బంధం నుంచి విమోక్షం ఎలా ఉంటుందో ఒకసారి సెలవి తల్లి అని మనస్సు సరస్వతి వ్యాసుల వారి యొక్క వాంగ్మయం అనేటువంటి సరస్వతిని ప్రార్థించారు. ఆ మాటకి సరస్వతి అమ్మవారు చెప్పింది, వత్స భావానాం అనిత్యతా భావనమేవ తావన్ మమతోచ్ఛేదస్య
ప్రథమ అభ్యుపాయ. నాయన ఏం లేదు, ఈ ఆలోచన ఉన్నదే ఈ ఈ రకమైన వృత్తులు అంటుంటారు. ఈ మనస్సులో ఉన్నటువంటి ఈ ఆలోచనలను కానీ నిగ్రహించడమే దీనికి మొట్టమొదటి ఉపాయం నాయన. అంటే ఏమిటి? ఈ ఆలోచనలే రాకూడదు, ఈ జ్ఞానమే కలగకూడదు. ఈ బంధము, ఇది నాకు బంధము అని అనుకోవటం, ఇది నాది అనుకోవటము, ఇది లేకుండా ఉంటే అప్పుడు నేను ఇది బాధించదు. ఇది నువ్వు ఎప్పుడైతే నాది, ఇది ఉన్నది, సంసారం ఉన్నది, పిల్లవాడు ఉన్నాడు, నేనున్నాను, వాడు నా వాడు ఇలా అనుకోవటం చూసావా, దానివల్లనే ఈ కష్టం అంతా కూడా అవుతుంది. ఒక తాడు అయిపోయింది, ఆ తాడు నిన్నే కట్టేసింది. కట్టేసి నువ్వు నేను ఆ ముడిని విడుదల చేసుకోలేకపోతున్నావు ఆయన. భావానాం అనిత్యతా భావనమేవ. ఈ వృత్తులని అనిత్యములు, ఇది స్థిరమైనది కాదు, ఈ సంబంధం సత్యము కాదు, ఇది అనిత్యము అని తెలుసుకోవటమే అది భవో మత తావత్ మమతోచ్ఛేదస్య, మమత్వాన్ని పోగొట్టుకోవడానికి మొట్టమొదటి ఉపాయము. ఆయన చెప్తున్నాను వినవలసింది అని సరస్వతి అమ్మవారు మనస్సునకు ఉపదేశం చేస్తుంది. ఎంతమంది తండ్రులు వెళ్ళిపోయారు, ఎంతమంది తల్లులు వెళ్ళిపోయారు, ఎంతమంది కుమారులు వెళ్ళిపోయారు, ఎందరు భార్యలు వెళ్ళిపోయారు, ఎంతమంది పెనతండ్రులు పెద్దండ్రులు వెళ్ళిపోయారు, ఎంతమంది తాతలు ముత్తాతలు వెళ్ళిపోయారు. మహతి విదతే సంసారే గతాస్తవ కోటయ. ఎంతమంది వెళ్ళారయ్యా అన్నారు. చిత్రకేతు మహారాజు అని భాగవతంలో షష్ఠ స్కంధంలో ఒక దివ్యమైనటువంటి కథ. ఆ చిత్రకేతు మహారాజు అంటే ఆ చిత్రకేతు మహారాజుకి కొన్ని లక్షల మంది భార్యలు. ఎవరికి సంతానం కలగకపోతే మొట్టమొదటి ఒక కృతజ్ఞుతి అని ఉంటుంది ఆమెకి ఎట్టకేలకు బృహస్పతి యొక్క తండ్రి అయినటువంటి అంగిరో మహర్షి యొక్క అనుగ్రహం వల్ల ఒక సంతానం కలిగితే, ఆ రాజుగారు ఆ భార్య ఎందే ప్రేమ కలిగి ఉంటే మిగతా భార్యలందరికీ కూడా కష్టం కలిగి ఆ పిల్లవాడిని ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు ఒక రోజున ఆ తల్లి వేరే పనిలో ఉంటుండగా విషప్రయోగం చేసి ఆ పిల్లవాడిని చంపేశారు. చంపేసరికి ఆ పిల్లవాడు చనిపోయాడు. అప్పుడు బ్రహ్మాండంగా నేల మీద పడి తల్లి తండ్రి అందరూ కూడా, ఈ విషం పెట్టిన వాడు కూడా నటన చేసి ఏడుస్తుండేవాడు. ఆ సందర్భంలో హఠాత్తుగా మళ్ళా అంకురో మహర్షి, అంటే ఎవరైతే సంతానం కలగడానికి ఆయన చరిత్రభూమి ఇచ్చి అనుగ్రహించారో ఆయన నారదుల వారితో కలిసి వస్తారు. కలిసి వస్తే అప్పుడు ఏడ్చి, అప్పుడు గుర్తించడు ఆయన, ఈయనే నాకు సంతానములకు కలగడానికి కారణం గుర్తించక ముందు ఏడుస్తూ ఉంటాడు. తర్వాత ఎట్టకేలకు గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత, అయ్యా మీరే ఎలా అయినా సరే 2 ఏళ్ల పిల్లవాడు, వాడు నేనంటే ఎంత ప్రాణమోనండి అని చెప్పి నేల మీద పడి పొరనాడు ఏడుస్తూ ఉంటాడు. మా భార్య ఎందుకంటే 10 లక్షల మంది భార్యలుంటే ఒక్కరికి సంతానం కలిగితే, ఒక్క ఆమె సంతానం కలిగితే ఎంత ప్రేమగా చూసుకుంటాడండి. అలా చూసుకున్నటువంటి సందర్భంలో బతికించండి అన్నారు. ఆయన నేను బతికిస్తాను కానీ ఆ జీవుడు ఇక్కడ ఉండడానికి ఇష్టపడ్డేమో అని అన్నారు. లేదండి నన్ను చూడంగానే ఆ జీవుడు వెంటనే ఆ శరీరంలో ప్రవేశిస్తాడండి అన్నారు. అప్పుడు నారదుల వారు ఆ జీవుడిని ఆకర్షిస్తారు. వచ్చేస్తాడు, ఆ జీవుడు వస్తాడు. వచ్చిన తర్వాత, నాయన ఇదిగో నీ తల్లిదండ్రులు, వీళ్ళు కాస్త మీరు నీ గురించి తపన పడుతున్నారు కాబట్టి వీళ్ళ శోకాన్ని పోగొట్టి నువ్వు ఆ శరీరంలో, ఆ మృతకళేవరంలో ప్రవేశించి ఇంకా కొంతకాలం ఉండకూడదా అని అన్నారు. అంటే అప్పుడు అంటాడు, అయ్యా ఎంతమంది తల్లులు వెళ్ళిపోయారు, ఎంతమంది తండ్రులు వెళ్ళిపోయారు. కొంతమంది తల్లిదండ్రుల దగ్గర నేను 100 సంవత్సరాలు ఉన్నాను, కొంతమంది దగ్గర 50 సంవత్సరాలు ఉన్నాను, కొంతమంది 60 సంవత్సరాలు ఉన్నాను. ఇలా ఎంతమందితో కలిసో ఎంతమందితో వియోగమో పొందాను నేను. అందులో ఇప్పుడు పుట్టి 2 సంవత్సరాలు కూడా అయ్యి కాగలిగినటువంటి ఈ తల్లిదండ్రులు ఎవరండి నాకు? ఇలాంటి వాడు 1000 మంది వెళ్ళిపోయారు, నాకు వీళ్ళతో ప్రమేయం లేదు, నేను వేరే కర్మానుభవం చేయడానికి వేరే చోటుకి వెళ్ళిపోతాను, నాకు అనుమతి ఇవ్వవలసింది అని వెళ్ళిపోతాడు. అంటే ఈ లెక్కన ఈ మానవ జీవుడు అన్నటువంటి వానికి ఎంతెంత మందితో సంబంధం ఉంటుందండి. కన్నకతి మాతరహ, ఎంతమందికి తండ్రులు వెళ్ళలేదు, ఎంతమంది కన్నకతి పితరహ దారాహ పుత్రాహ పితృవ్య పితామహ, ఎంతమందో వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇది మహతి వితతే సంసారే, ఈ సంసారం సామాన్యంగా లేదండి, విస్తారంగా ఉంది. అందుచేత అస్మిన్ గతాస్తవ కోటయ, ఒకడు వెడల కోట్ల మంది తల్లులు తండ్రులు అనేక రకాలుగా, మనుష్య రూపంగానే కాదండి, పశుపక్షాది రూపంగా కూడా తల్లులు తండ్రులు తాతలు వెళ్ళిపోయారు. అందువల్ల తదిహ సుహృదాం విద్యుత్పాతోజ్వలాన్ క్షణ సంగమాన్. అలాంటి పరిస్థితుల్లో కోట్ల మంది వెళ్ళిపోతే ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఎవరు మనకు ఎలాంటి వాళ్ళు అయ్యా అన్నారు. అంటే ఒక మెరుపు తీగలాగా మెరిసి పక్కన పోతే ఎలా ఉంటుందో ఇప్పుడున్న సంబంధం కూడా మనకు అంతే పరిస్థితి. విద్యుత్పాత ఉజ్వలాన్న క్షణ సంగమా, మెరుపు తీగ యొక్క పాటు ఒక్కసారి మెరవటం, మెరిసి ఠక్కున వెళ్ళిపోవటం లాగా ఉన్నట్టు
ఈ సంసారంలో మనకున్నటువంటి సంబంధం అంతా అటువంటిదే. క్షణ సంగమ, దాన్ని మన సపతి హృదయే భూయో భూయో నివేశ అని, ఇది క్షణ సంగమము అని మనస్సులో మరల మరల భావించి సుఖీ భవ, సుఖంగా ఉంటుంది ఆయన. ఎందుకంటే ఇది క్షణ సంగమము అని ఎప్పుడైతే ఉందో ఎక్కువగా నువ్వు దాని ఎందు అనుబంధం పెట్టుకో. అనుబంధం పెట్టుకోకుండా ఎప్పుడైతే జ్ఞానం కలిగి వైరాగ్యం కలిగి ఉంటావో ఈ సంబంధము వియోగమైనప్పటికీ కూడా బాధపడవు. ఎందుకంటే క్షణ సంగమం. సంయోగ విప్రయోగాంత, కలయిక అనేది ఎప్పుడు కూడాను విడిపోవడంతో సమాప్తం. కాబట్టి జీవితం యొక్క పరమావధి ఏమవుతుంది? మరణాంతం హి జీవితం. జీవితం మరణంతో సమాప్తి అయిపోతుంది. కాబట్టి నీవు ఈ రకంగా భావన చేసుకో, మమత్వాన్ని విడిచిపెట్టు. మమతా పిశాచి అంటారు అన్నమాట. ఈ మమకారం నేను నాది అనుకోవడం ఒక పిశాచం పట్టిన వాడు ఈ రకంగా బ్రహ్మాండంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇష్టం వచ్చినట్టు అరుస్తుంటాడు, అటు తిరుగుతుంటాడు, ఇటు తిరుగుతుంటాడు, నానా కష్టాలు పడుతుంటాడు. దేనివల్ల అన్నాడు? ఒక పిశాచం పట్టిన వాడు ఈ రకంగా అయితే ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తుంటాడు. మమత్వం అనే పిశాచం అపహరించినటువంటి వాడు అతని యొక్క పరిస్థితి ఊరికే ఉండడండి, ఊరికే పొరపాటున కూడా ఉండడం, ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తుంటాడు. తాను అనుకున్నదే చాలా మేలైంది అనుకుంటుంటాడు. ఈ రకంగా ఉంటుంది. కాబట్టి నాయన అదంతా విడిచిపెట్టి సుఖీ భవ, నువ్వు సుఖంగా ఉండవలసింది అని సరస్వతి అమ్మవారు మనస్సును ప్రబోధన చేసింది. అది విన్న తర్వాత మనస్సు భగవతి తవ ప్రసాదాత్ అపాస్త ఏవ వ్యామోహ. తల్లి విచారా అంటే సామాన్యంగా మానవునకు సరస్వతి అంటే వాంగ్మయం ద్వారా పరోక్ష జ్ఞానం అంటారండి. శబ్దముల ద్వారా మనకు కలిగే జ్ఞానాన్ని పరోక్ష జ్ఞానం. దానివల్ల ముందు కొంత వ్యామోహం పోతే, మనస్సు ఏకాగ్రత కలిగితే, పరమాత్మ యొక్క ధ్యానమునందు నిలబడితే అప్పుడు అపరోక్ష సాక్షాత్కారం కలుగుతుంది. అందువల్ల ఇప్పుడు మనస్సు అంటున్నది, తల్లి నీ అనుగ్రహం చేత అపాస్త ఏవ వ్యామోహ, నాకు సంసారం నుండి ఈ వ్యామోహం అనేటువంటిది పోయింది తల్లి నీ అనుగ్రహం చేత. అంటే విద్య వల్ల పోయింది. కింటు కానీ తల్లి భగవతి తవ ముఖ శశధర గలితైర్ విమల ఉపదేశ పీయూషై క్షాళితమపి మే హృదయం మలినం శోకోర్మభి క్రియతే. తల్లి సరస్వతి తవ ముఖ శశధర గలితై, నీ ముఖము, నీ నోరు అనేటటువంటి చంద్రుడు ఉన్నాడు. ఈ ముఖమనే చంద్రుడి నుంచి వచ్చేటటువంటి మాటలు అనేటటువంటి ఏ చంద్ర కిరణములు అనేటువంటి అమృత కిరణములు ఉన్నావో వాటి చేత నా హృదయం క్షాళితమపి, నా హృదయము కడిగి వేసినట్టు ఉన్నప్పటికీ కూడా శోకోర్మిభి మలినం క్రియతే, మళ్ళా దుఃఖం అనేటటువంటి తరంగములు వచ్చి నా మనస్సును కాస్త మళ్ళా మలినం చేస్తున్నాను. అంటే నేను వైరాగ్యంగా దృఢంగా ఉందాం అనుకుంటున్నాను, కానీ మధ్యలో మళ్ళా శోకోర్మిభి దుఃఖం అనేవి తరంగాల్లాగా వచ్చి మళ్ళా నా మనస్సును కాస్త నిర్మలంగా ఉన్నదాన్ని మలినం చేస్తున్నాను తల్లి అన్నాను. అంటే తదస్య ఆర్ద్రస్య శోకప్రహారస్య భేషజం ఆజ్ఞాపయతు భగవతి. కాబట్టి తల్లి ఈ మనస్సులో ఉన్న ఆర్ద్రంగా ఇంకా తడితడిగానే ఉంది. అంటే లోపల ఇంకా ఆ సంసార సంబంధము, మమకారం ఇదంతా ఉంది. అటువంటి ఆర్ద్రస్య శోక ప్రహారస్య అంటే తడిగా ఉన్నటువంటి ఈ శోకం తాలూకు దెబ్బ, ఈ దుఃఖాన్ని పోగొట్టాలంటే ఏదైనా ఒక మందు చెప్పవా అమ్మా అని అడిగాడు. మనస్సు అడిగాడు. అడిగితే సరస్వతి అమ్మవారు దానికి సమాధానం చెప్పింది, నాయన నన్ను నూనం ఉపదిష్టమేవాత్వమునిపి, నేను చెప్పక్కర్లేదు రా అబ్బాయి, ఋషులే చెప్పారు నాయన ఇక్కడ దీని గురించి. ఏమిటి అంటే దానికి అకాండపాత జాతానాం ఆర్ద్రాణం మర్మభేదినాం గాఢశోక ప్రహారాణం అచింతైవ మహౌషధం. ఆయన అకాండ పాత జాతానాం హఠాత్తుగా పడినటువంటి, ఆర్ద్రాణం అంటే నూతనంగా ఉన్నటువంటి, మర్మభేదినాం కష్టం ఏవైతే ఉంటావో అంటే కొత్తగా వచ్చినటువంటి, హఠాత్తుగా పడినటువంటి కొత్తవైనటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఆ దుఃఖాన్ని పోగొట్టడానికి ఏదయ్యా మందు అన్నాడు. అచింతైవ మహౌషధం, దాని గురించి ఆలోచించకపోవడమే ఏం చేస్తుంది? ఏమీ చేయదన్నమాట. ఎందుకంటే చింత ఏం చేస్తుందయ్యా? సాక్షాత్తు పరమాత్మ ఉంటుండగా, హృదయంలో ఉంటుండగా నాకు చింత ఏం చేస్తుంది? మచ్చిత్తే స్థిత్రులోచన, నా హృదయంలో పరమేశ్వరుడు ఉన్నాడు. వీడేం చేస్తాడు కనుక మన్మధుడు అనేవాడు ఏం చేస్తాడు? ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళితే మూడో నేత్రం చేత దగ్ధమైపోతాడు. అలాగే కోరికలు అనేటువంటి ఆ పరమాత్మ యొక్క మనస్సునందుడు లగ్నం అయిపోతే ఏం చేస్తావు నాయన? ఏమీ లేడు, కామకాముడు ఉన్నాడు నాయన అని చెప్పి అంటారు అన్నమాట. అలాగే కాండపాత జాతాన, హఠాత్తుగా
అనవసరంగా ఠక్కున హఠాత్తుగా పడేవాడిని అకాండపాత. అలా జాతానాం ఆర్ద్రాణం అంటే లేతనైనటువంటి అప్పుడప్పుడు తయారైనటువంటి ఏ మర్మఛేదకరమైన మహా కష్టాన్ని కలగజేసేటటువంటి ఏ శోకము గాఢశోక ప్రహారాణ దుఃఖములు అనేటువంటి ఒక దెబ్బలున్నవి. వాటికి మందు ఏమిటంటే నడున్న కొడితే ఆ తగ్గొట్టిన చోట ఆపరేషన్ చేయటమో లేదా మందు వేయటం వేయాలి కదా. అలాగే ఈ గాఢమైనటువంటి దుఃఖం అనేటువంటి ఒక ప్రహారం జరిగింది అనుకోండి, దానికి మందు ఏమిటి అచింతయ్య, వాటి గురించి ఆలోచించకపోవడమే. ఇది నాకు సంబంధించింది కాదు, వదిలేసేయి అనుకోవటమే ఔషధమయ్యా అన్న. అచింతైవ మహోషధం అని సరస్వతి అమ్మవారు చెప్పారు. అప్పుడు మనస్సు అన్నది ఏవమేవ భగవతి ఏతద్ దుర్వారమును చేత. అమ్మా మీరు అన్నమాట నిజమే, ఆలోచించకుండా ఉంటే బాగానే ఉంటుంది, కానీ ఆలోచించకుండా ఉండలేకపోతున్నానే అని అడిగింది మనస్సు. దుర్వారమును చేత, మనస్సు చాలా వారించడానికి శక్యం కాదు తల్లి అన్నారు. అంటే అప్పుడు యత, ఎందుకంటే మనస్సు చెప్తున్నది అప్యేతద్వారితం చింతా సంతానైరభిభూయతే ముహుర్వాతాహతైర్బింబం అభ్యచ్ఛేదైరివ ఐందవం. అప్యేతద్వారితం, ఎంత వారించినప్పటికీ కూడా ఈ మనస్సు అనేటటువంటి చింతా సంతానై అభిభూయతే. చూడండి ఆ చింత ఎంత ప్రమాదకరమైనదో. ఇంత ముందు కూడా ఒకసారి మీకు చెప్పున్నాను నేను. చిత అంటే శ్మశానంలో ఉన్న అగ్ని చిత అంటారు. చింత అంటే ఏమిటి, మనస్సులో ఉన్న దిగుల్ని చింత అంటారు. చిత గొప్పదా చింత గొప్పదా అంటే చింతే గొప్పదండి అన్నారు. ఎందుకంటే చీకి తాకి మధ్యలో సున్నా ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి చింత అనేది ఎక్కువ ఉంది, మెజారిటీ అక్షరాల మెజారిటీ ఉంది కాబట్టి బాధలో కూడా మెజారిటీగా ఉంటుంది అన్నమాట. అందువల్ల చితా చింత ద్వయోర్ మధ్య చింత ఇవ్వదు కరీయసి. చిత గొప్పదా చింత గొప్పదా అంటే చింతే గొప్పది. చిత చచ్చిపోయిన వాడిని తగలబెడితే దాని చితాగ్ని అంటారు. బతుకున్న వాడిని చంపేస్తూ ఉంటే దాని చింత అంటారు అన్నమాట. చింత బతుకున్న వాడిని చంపేస్తుంది, చిత చచ్చిన వాడిని తగలబెడుతుంది. ఇది ఈ రెండుకున్న తేడా అన్నమాట. అందువల్ల చింత చాలా ప్రమాదకరమైంది అన్నమాట. కాబట్టి నా చింత సమన్నాస్తి శరీర శోషణం అంటారు. అని కొంతమంది బాగా ఆరోగ్యంగానే ఉంటారు, లోపల ఏదో మానసికమైన దిగులు ఉందనుకోండి, వాడికి ఆహారం సరిగ్గా ఎక్కదు, సరిగ్గా ఎక్కబోయేసరికి వాడు సరిగ్గా శరీర వృద్ధి కలగదు, సరిగ్గా బలిష్టంగా ఉండడు, చిక్కిపోతుంటాడు. ఎందుకురా చిక్కిపోతున్నావు, ఎందుకు తిరగదు, ఎలా ఉన్నావు ఏమిటన్నారు. అంటే వాడి శరీరం ఎన్ని టెస్టులు చేసినా అంతా బాగానే ఉన్నాయి, రిపోర్ట్ వచ్చింది. మరి ఎందుకు అన్నారు, ఒక దిగులు అనమాట. అందువల్ల మనసుని శరీరాన్ని శోషించడంలో, ఎండబెట్టడంలో చింతతో సమానమైనటువంటి రోగం ఇంకోటి లేదు. చింత సమన్నాస్తి శరీర శోషణం, మాత్రా సమన్నాస్తి శరీర పోషణం. తల్లితో సమానంగా శరీరాన్ని పోషించేటువంటి వాడు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. భార్య సమన్నాస్తి శరీర తోషణం, భార్యతో సమానంగా శరీరానికి ఆహ్లాదం కలిగించేవాడు ఎవ్వరు ఉండరు. అలాగే విద్యా సమన్నాస్తి శరీర భూషణం, విద్యతో సమానమైనటువంటి శరీరాన్ని అలంకరించేటటువంటిది ఇంకోటి లేనే లేదు అంటుంటారు అన్నమాట. అందువల్ల చింత అనేది మనిషిని ఎంతటి వాడినైనా సరే శోషింపజేస్తుంది, ఎండబెట్టేస్తుంది అన్నారు. అందువల్ల ఇప్పుడు చెప్తున్న అప్యేతద్వారితం చింతా సంతానై, ఈ మనస్సు ఎంత వారిస్తున్నప్పటికీ చింతా సంతానైరభిభూయతే, ఆలోచన యొక్క పరంపర చేత దిగుళ్ళు వాడి చేత అభిభూయతే కొట్టబడుతూ ఉన్నది ఈ మనస్సు. ఎలాగయ్యా అన్నాడు, వాతాహతై బింబం అభ్యచ్ఛేదై ఇవ ఐందవం. అంటే చంద్రబింబం ఏ విధంగా అయితే పైన ప్రకాశిస్తూ ఉంది, అది హఠాత్తుగా మేఘాలు వచ్చేసరికి అది కాస్త కప్పిపుచ్చబడుతుంది. ఆ విధంగా ఈ మనస్సు అనేటటువంటి ఎంత శుద్ధంగా చంద్రబింబంలాగా ఉన్నప్పటికీ ఈ చింత అనేటటువంటి ఆలోచనలు వచ్చి ఈ శుద్ధమైన మనస్సును, ఆనందంగా ఉండే మనస్సును కాస్త అల్లకల్లోలం చేస్తున్నది. ఏ విధంగా నిండు పూర్ణిమ నాడు చంద్రుడిని మేఘములు వచ్చి అప్పుడప్పుడు ఆవరించేసి దాని యొక్క కాంతి బయటికి రాకుండా చేస్తున్నావో, ఆ రకంగా ఈ మనస్సునందు ఆ వృత్తులు అనేటువంటి వచ్చి చింతారూపమైన వృత్తులు వచ్చి ఆక్రమిస్తున్నావు నాయన అని చెప్పి అమ్మవారితోటి, సరస్వతి అమ్మవారితో మనస్సు అన్నది. అప్పుడు సరస్వతి అమ్మవారు వత్సాశ్రూయతాం నాయన మనసా వినరా అబ్బాయి, చిత్తస్యాయం వికార, మనస్సు యొక్క వికారం నాయన. చిత్తం అంటే చిత్తము, గర్వము, అహంకారం అంటుంటారు కదండి. అహంకారము, మనోబుద్ధి చిత్త అహంకారం అంతఃకరణం అంటుంటారు అన్నమాట. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇది మనస్సు యొక్క స్వరూపం అనమాట, అందు మార్పులు అనమాట. వత్స శ్రూయతాం చిత్తస్యాయం వికార, ఈ వికారం అంతా చిత్తమునకున్నటువంటిదే. తతః కస్మింశ్చిత్
శాంతే విషయే చిత్తం నివేశత. ఇది ప్రవర్తిస్తున్నది. నువ్వేం చేస్తావంటే ఒక శాంతమైనటువంటి విషయంలో మనస్సును లగ్నం చేస్తే అప్పుడు నీకు ఈ చింత అనేటువంటిది ఉండదు నాయన అని చెప్పి సరస్వతి అమ్మవారు చెప్పారు. అప్పుడు మనస్సు అన్నది మనః తత్ ప్రసీదతు భగవతి కోశం శాంతో విషయ. నన్ను శాంతమైన విషయంలో ప్రవర్తించమని మీరు అన్నారు. అసలు శాంతమైన విషయం అంటే ఏమిటి అదొక్కసారి నాకు చెప్పండి అన్నారు. అంటే సరస్వతి అమ్మవారు పొంది వత్స గుహ్యమేతది నాయన, ఈ శాంతమైన విషయం అనేది అయితే అన్నానో అది చాలా రహస్యమైనది నాయన అని చెప్పి, తథాపి ప్రస్తుత రహస్యమైన విషయము ప్రతి వాడికి చెప్పకూడదు, కానీ ఆత్తానం ఉపదేశేన దోష. చాలా అది లేకపోవడం చేత ఎవడైతే బాధపడుతూ ఉంటాడో వానికి ఆ శాంత విషయాన్ని ఉపదేశం చేసి వాడి యొక్క ఆర్తిని పోగొట్టాలి. సర్వస్య ఆర్తిహరే దేవి నారాయణి నమోస్తుతే అని సప్తశతిలో కూడా. కాబట్టి శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్య ఆర్తిహరే దేవి నారాయణి నమోస్తుతే. అందువల్ల ఆర్తిని పోగొట్టాలండి. అందుకోసం పెద్దలు ఒక శ్లోకం కూడా చెప్పున్నారు. ఆయన నత్తహం కామయే రాజ్యం నస్వర్గం నా పునర్భవం కామయే దుఃఖతప్తానాం ప్రాణినాం ఆర్తినాశనం. ఆయన నీకు రాజ్యం కావాలా అన్నారు. వద్దు స్వామి, నత్తహం కామయే రాజ్యం, నేను రాజ్యాన్ని కోరుకోను, స్వర్గం ఇచ్చేదా అన్నారు. స్వర్గం, స్వర్గం కూడా వద్దండి అన్నారు. పోనీ మోక్షం ఇస్తాను నాయన. నా పునర్భవం, మోక్షం కాని కూడా వద్దు. మరి నీకు ఏవి ఇవే కదరా నాయన, అన్నిటికంటే గొప్ప గొప్పవన్నీ అంటే నీకు రాజ్యం ఇస్తా అన్నా ఇహలోకంలో సుఖం ఇచ్చేది వద్దన్నావు, ఆముష్మికంగా సుఖమిచ్చే స్వర్గం ఇస్తా అన్నా అది వద్దంటున్నావు, అసలు అపునరావృత్తి మళ్ళా తిరిగి రాకుండా ఉండే మోక్షం ఇస్తా అన్నా అది వద్దంటున్నావే. మరి నీకేం కావాలి అని అంటే కామయే దుఃఖతప్తానాం ప్రాణినాం ఆర్తినాశనం. స్వామి, దుఃఖం చేత పరితాపాన్ని పొందుతున్నటువంటి ఆ మానవులు గాని జీవులు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆర్తిని పోగొట్టేటటువంటి శక్తిని నాకు ఇవ్వండి. వాళ్ళు ఆర్తిపోవాలి, వాళ్ళు సుఖంగా ఉండాలి అని కోరారు మహానుభావులు. అందుచేత ఇప్పుడు అడుగుతున్నాడు, అమ్మా నా ఆర్తిని పోగొట్టవలసింది అని అంటే అప్పుడు చెప్తున్న తల్లిది, ఆయన ఆర్తానాం ఉపదేశన దోష. రహస్యమైన విషయాన్ని ఆర్తులైన వాడికి, రోగపీడితులు దుఃఖపీడితులైనటువంటి వాడికి చెప్పడంలో తప్పు లేదు సుమా అని చెప్పి సరస్వతి అమ్మవారు వ్యాసవాంగ్మయ రూప సరస్వతి చెప్తున్నారు అన్నమాట. నిత్యం స్మరన్ జలద నీలముదారహార కేయూర కుండల కిరీట ధరం హరిం వా. అలాగే గ్రీష్మే సుశీతమివా కథమస్తశోకం బ్రహ్మ ప్రవిశ్య భజ నిర్వృతిమాత్మనీనా. అద్భుత శ్లోకం. ఆయన నేనేం చేస్తావంటే ముందు సగుణోపాసన చెయ్యి, అంటే ముందు పరమాత్మను ఉపాసన, కృష్ణ పరమాత్మను ఉపాసన చెయ్యి. కృష్ణ పరమాత్మను ఉపాసన చేస్తే నిర్గుణమైన పరబ్రహ్మ యొక్క మనస్సు వెళ్ళిపోతుంది. అందుచేత నీకు సుగమమైన ఉపాయం చెప్తున్నా. ముందు తలుపు తీసుకొని లోపలికి వెళ్ళు, లోపలికి వెళితే పరమాత్మ యొక్క దర్శనం అవుతుంది అన్నట్లుగా ముందు అసలు ఎక్కడికి వెళ్ళాలి అన్నారు, తలుపు తీయాలిగా, అంత దాకా వెళ్ళాలన్నమాట. అలాగే నువ్వేం చేస్తావంటే నిత్యం ఎల్లప్పుడూ కూడా స్మరిస్తూ ఉండు. ఎవరిని? జలద నీలం, మేఘం వల్లే నల్లగా ఉన్నటువంటి ఒక పరమాత్మ ఉన్నారే ఆయన ఉదారహార కేయూర కుండల కిరీట ధరం హరి. ఉదారమైనటువంటి అంటే అధికమైనటువంటి గంధమైనటువంటి హారాన్ని కంఠంలో ధరించినటువంటి వారు, కేయూరములు భుజభూషణములు కలిగిన వారు, అలాగే కుండలములు ఆ రత్న కుండలములు కలిగినటువంటి వారు, కిరీట ధరం దివ్యమైన కిరీటాన్ని ధరించినటువంటి హరిం నిత్యం స్మరం. రోజు ఆ కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని స్మరిస్తూ ఉండవు. లేకపోతే ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే కృష్ణస్మరణ చేస్తూ 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 ఉన్నామనుకో అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి పరమాత్మ యొక్క పరబ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. గ్రీష్మే సుశీతమివ, మంచి వేసవి కాలంలో చల్లనైనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక సరస్సు లాగా హ్రదం అస్తశోకం, దుఃఖాన్ని పోగొట్టేటటువంటి బ్రహ్మ ప్రవిశ్య, కృష్ణ బ్రహ్మ సాక్షాత్కారం చేసుకో, పరబ్రహ్మ సాక్షాత్కారంలో ప్రవేశిస్తావు అని చెప్పడం. బ్రహ్మ ప్రవిశ్య భజ నిర్వృతి. ఆ రకంగా పరబ్రహ్మస్వరూపంలో ప్రవేశించి మోక్షాన్ని పొంది ఆత్మనీనం, నీ సంబంధమైందే, నీకు సంబంధించిందే, నీది కానిది నీకేది రాదండి. నీకున్నదే నీకు వస్తుంది. నీలో ఉన్నది ఎంత ఆనందం ఉంది అన్నాడు, సముద్రం అంత ఆనందం ఉంది. నీలో దుఃఖమే ఉంది అన్నాడు, ఇప్పుడు నువ్వు సముద్రం అంత దుఃఖం ఉందని నువ్వు అనుకుంటున్నావు. అది నీదే, నీది కాదు. నీది కాని దాన్ని నీదిగా అనుకుంటూ బాధపడుతున్నావు. నువ్వేం చేసుకోవాలి? పరమాత్మను ప్రార్థించాలి. స్వామి,
నా ఆనందాన్ని నాకు ఇచ్చేసేయి, నా ఆనందాన్ని నాకు ఇచ్చేసేయి అంటే నాది కాది దుఃఖాన్ని పోగొట్టేసి, నాది కాని దుఃఖాన్ని నువ్వు పోగొట్టేస్తే నాదైనటువంటి ఆనందం నాకు ఉండిపోతుంది. నేను కొత్తగా ఏం అడగట్లేదు, నా ఆనందాన్ని నాకు ఇమ్మని అడుగుతున్నాను తప్ప నీ ఆనందాన్ని నాకు ఇమ్మని నేను అడగట్లేదే. అది నేను పరబ్రహ్మస్వరూపుణ్ణి, జీవో బ్రహ్మైవ నాపః, జీవుడు పరబ్రహ్మస్వరూపం. నేను నా ఆనందాన్ని అడుగుతున్నాను తప్ప నీ ఆనందాన్ని నేను అడగట్లేదే అని ఆ రకంగా పరమాత్మని ప్రార్థిస్తే మనకు స్వస్వరూపానందం అంటారు. అది పరబ్రహ్మస్వరూపాన్ని ఆనందాన్ని నేను పొందుతాను అని అడగాలి. అందువల్ల బ్రహ్మ ప్రవేశ, ఆ పరబ్రహ్మస్వరూపంలో ప్రవేశించి ఆ ఆత్మని నా నిర్వృతి నాదైనటువంటి ఆ మోక్షాన్ని పొందవలసింది అని చెప్పారు. సరస్వతి అమ్మవారు చెప్పేసరికి మనస్సు ఆ మాటను విన్నది. ఏమేతత్, తల్లి నువ్వు చెప్పిన మాట అక్షర సత్యం తల్లి. సంప్రతి, ఇప్పుడు ఎలా ఉంది అంటే నార్యస్థా నవయౌవనా మధుకర వ్యాహారిణస్తే ద్రుమా ప్రోన్నీరన్ నవమల్లికా సురభయో మందా తయేవ అనిలా అద్య ఉదాత్త వివేక మార్జిత తమస్తోమ వ్యదీగాన్ పునః తానేతాన్ మృగదృష్టికార్ణవ పయప్రాయాన్ మనస్పశ్యతి. మీరు అలాగే అంటున్నారు అమ్మా సరస్వతి, మీరు అలా చక్కగా స్పష్టంగా చెప్పారు. కానీ నార్యస్థాన అవయవ్వనా, యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీలు మధుకర వ్యాహారిణస్తే ద్రుమా, చెట్ల కొమ్మల్లో ఉన్నటువంటి కాసినటువంటి పూసిన పూలు, ఆ పూలల్లో ఉన్న మకరందాన్ని ఆస్వాదం చేయడానికి ఝంకారం చేసిన తుమ్మెదలు అవన్నీ చూస్తూ ఉంటే, యవ్వనంలో ఉన్న స్త్రీలు అక్కడ ఉంటూ ఉంటే ప్రోన్నీల నవమల్లికా సురభయ, చక్కటి మల్లికా లతలు, ఆ మల్లికా పుష్పములు, ఆ మల్లికా పుష్పం మీదుగా ప్రసరించేటువంటి గాలి, ఆ దివ్యమైనటువంటి సౌగంధంతో కూడుకున్నటువంటి గాలి, అలాంటి సందర్భం ఉంటూ ఉంటే అద్య ఉదాత్త వివేక మార్జిత తమస్తోమ వ్యలీగాన్ పునః, వివేకాన్ని పోగొట్టేటువంటి రీతిగా ఈ సుఖసాధనలన్నీ కూడా ఉంటూ ఉంటే తాన్ మృగదృష్టికార్ణవ పయప్రాయ, ఎండమావులలో నీళ్లులాగా కనిపించేటటువంటి ఈ భోగాన్ని చూస్తుంటే ఆ మనస్సు ఇంకా దాని ఎందుకు ఇంకా ఆసక్తిగానే ఉంటుందమ్మా. ఎందుకో దీని మించి విషయాల నుంచి మనసు పోగొట్టలేదు తల్లి, విరక్తి కలగట్లేదు అంటే వత్స. అప్పుడు సరస్వతి అమ్మవారిని యత్యప్యేవంతథాపి, నాయన నువ్వు అన్నమాట నిజమేరా అబ్బాయి, అది తొందరగా పోయేది కాదు. ఎప్పటిదయ్యా ఈ సంసారం అన్నారు భగవత్పాద శంకరుడు భాష్యంలో. అయమనాది అనంత నైసర్గిక మిథ్యా ప్రత్యయ రూప కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తక సర్వలోక ప్రత్యక్ష అస్య అనర్థహేతో ప్రహాణాయ సర్వే వేదాంత ఆరభ్యంతే. ఆయన అయమనాది, ఈ భ్రమ ఎప్పటిది అన్నాడు, అనాది ఎప్పుడవుతుంది అన్నాడు. ఆయన జ్ఞానం కలగకపోతే ఇది అనంతంగా ఉండనే ఉంటుంది. అలాగా అనంత, ఇది ఎలా వచ్చిందండి? ఇట్స్ ఎ న్యాచురల్, అదనమాట నైసర్గిక, నిసర్గంగా సహజంగా వచ్చిందండి. ఏమిటండి ఈ అధ్యాస అన్నాడు? మిథ్యా ప్రత్యయ రూప, ఒక వస్తువుని ఇంకో వస్తువుగా అనుకోవటం అనే జ్ఞానందే అదేనండి భ్రమ అంటే. మిథ్యా ప్రత్యయ రూప, పరబ్రహ్మస్వరూపాన్ని జీవుడు అనుకోవటం, ఆత్మానందాన్ని విషాదం అనుకోవటం, దుఃఖం అనుకోవటం, ఈ రకమైనటువంటిది మిథ్యా ప్రత్యయ రూప. త్రాడును చూసి సర్పం అనుకోవడం అది మిథ్యా ప్రత్యయమే కదా. ఆ రకంగానే ఒక వస్తువును వేరొక వస్తువుగా అనుకోవటమే భ్రమ. ఆ భ్రమకే అధ్యాస అంటే. ఆ అధ్యాస పోగొట్టుకోవడం కోసం ఇంత శాస్త్రం వచ్చిందండి, వేదాంత శాస్త్రం. అస్య అనర్థహేతో ప్రహాణాయ, అనర్థములకు కారణమైనటువంటి ఈ అధ్యాస, ఈ మూలకమైనటువంటి అవిద్య ఉందో దాన్ని పోగొట్టుకోవడం కోసం సర్వే వేదాంత ఆరభ్యంతే, సమస్తమైన వేదాంతములు, వేదాంత ఉపనిషద, సమస్త ఉపనిషత్తులు అందుకోసం వచ్చినవి అని చెప్పి భగవత్పాద శంకరుడు చెప్పినట్టుగా ఆయన ఇవి ఎలాంటివైన మృగదృష్టికార్ణవ భయప్రాయాన్ అని, ఎండమావులలో ఆ నీటి వంటివి అనమాట. ఇవన్నీ కూడా ఈ కోరికలు, ఈ భోగములన్నీ కూడా అది ఎలా ఉంది మనఃపస్సు ఇంకా చూస్తున్నదంటే యత్యప్యేవన్న, ఆయన నువ్వు అన్నమాట నిజమే, అది తొందరగా పోయేది కాదు. గృహిణ ముహూర్తమపి అనాశ్రమ ధర్మిణాన భవితవ్యం. కాబట్టి వస్తున్నటువంటి వాడు ఆశ్రమ ధర్మం లేకుండా ఉండకూడదండి. అంటే క్షణమేకమపి ద్విజ అనాశ్రమీ నతిష్ఠే, ఆశ్రమం లేకుండా ఎప్పుడు గృహస్థ అన్నవాడు ఉండకూడదు. భార్య లేనివాడు వెంటనే సన్యాసం ఏదో తీసుకు వెంటనే తర్వాత ఇంకో ఆశ్రమం తీసుకోవాలి.
బ్రహ్మచర్యము అది అయిపోయింది. మేము వెంటనే గృహస్థాశ్రమం, అది రెండవ ఆశ్రమం. ఆశ్రమంలో కూడా వియోగం వచ్చింది. అప్పుడు వెంటనే ఏం చేయాలి? సన్యాసం తీసుకోవాలి, అర్హతను అనుసరించనమాట. అనాశ్రమే నతిష్ఠేయత క్షణమేకమపి ద్విజ. ఆశ్రమ ధర్మం లేకుండా బ్రాహ్మణుడు అన్నవాడు, ద్విజుడన్నటువంటి వాడు క్షణమేకం, ఒక్క క్షణం కూడా ఊరికే ఉండకూడదు. ఏదో ఒక ఆశ్రమ ధర్మం వెంటనే ఇది కాకపోతే దీని పైది, ఇది కాకపోతే దాని పైది అది తీసుకోవాలి. తురియాశ్రమం, సన్యాసం అదన్నా తీసుకొని అంటా ఉండాలి. అందువల్ల ఆశ్రమ ధర్మం ఉంటుంది కాబట్టి నాయన గృహస్థన్నటువంటి వాడు ముహూర్తం ఒక క్షణం కూడా అనాశ్రమ ధర్మిణాన భవితవ్యం. ఆశ్రమ ధర్మం లేకుండా ఉండకూడదు. తదద్య ప్రభృతి నివృత్తిరేవతే సధర్మచారిణి. ఇప్పటిదాకా నువ్వు గృహస్థు అయి ఉండవచ్చు ఆయన, ఇది మొదలు ఇవాటి నుంచి నీవు ఒక నివృత్తిరేవ అంటే విషయముల నుంచి మరలి ఉండటమే. నివృత్తి అనేటువంటిదే నీకు భార్య అన్నమాట. మనకి ఇప్పటిదాకా ఉన్నటువంటి భార్య పేరు ఏమిటంటే ప్రవృత్తిరేవమే ధర్మచారిణి. ఒక పురుషులకు ఇద్దరు భార్యలు ఉంటారు, ప్రవృత్తి నివృత్తి అని. ప్రవృత్తి అనేటువంటి భార్యను ఎంతకాలం అంటే కొంతకాలం, తర్వాత ఆమె ఎంత వియోగం కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది, తర్వాత నివృత్తి రేపమే సహధర్మచారిణి అని కర్మల యందు ఆసక్తిని విడిచిపెట్టి నివృత్తి మార్గంలో ఉండి పరమాత్మ స్వరూపాన్ని ధ్యానం చేసుకుని ప్రతాపం కావాలి. ఆ విషయాన్ని సరస్వతి అమ్మవారు చెప్తున్నది. ఆయన ఈ రోజు నుంచి నీకు నివృత్తి రేవతే స్వధర్మచారిణి, నివృత్తి అనేటువంటి ఆమె నీకు ధర్మచారిణి అవుతుంది అనేసరికి అప్పుడు వెంటనే సిగ్గుపడ్డాడు. ఇప్పటిదాకా ప్రవృత్తి అనేటువంటి ఆమెతో ఉన్నానని చెప్పి వెంటనే తలకాయ ఉంచుకుని మనస్సు ఆదిశతి దేవి అమ్మా నీవేది చెప్తే అదే చేస్తాను తల్లి అనేసరికి సరస్వతి అమ్మవారు శమదమ సంతోషాదయశ్చ పుత్రః త్వాం అనుచరంతు. శమము, దమము, సంతోషము మొదలైనటువంటి వాళ్ళంతా కూడా పుత్రాదయ, ఆ పుత్రులంతా కూడా నిన్ను అనుసరిస్తారు నాయన. అంటే చూడండి, నివృత్తి మార్గంలో ఉన్నటువంటి మనస్సులకు శమము, దమము, సంతోషము మొదలైనటువంటి ఆ వైరాగ్యాన్ని తెలియజేసేవన్నమాట. అలాంటివన్నీ కూడాను సంతాన రూపంగా ఉంటవి అని చెప్పినారు. వీళ్ళందరూ కూడా నిన్ను అనుసరిస్తారు నాయన అని మనస్సుతో చెప్పింది. యమనియమాదయశ్చ అమాత్యాహ. యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి మొదలైన వాళ్ళంతా నీకు మంత్రులు నాయన అని చెప్పి వివేకోపి తదనుగ్రహాత్ ఉపనిషత్తే వ్యాస యవ్వరాజ్యం అనుభవతు. అలాగే వివేకుడు అనేటువంటి ఆయన కూడా నీ అనుగ్రహం చేత అంటే మనస్సు యొక్క అనుగ్రహం చేతనే ఉపనిషత్తే వ్యాస ఉపనిషద్దేవితో కూడుకున్నటువంటి వాడి యవ్వరాజ్యాన్ని అనుభవిస్తాడు అని సరస్వతి అమ్మవారు చెప్పింది. ఏతాశ్చ మైత్రియాదేహ చతస్రః. మైత్రి మొదలైనటువంటి నాలుగున్నవి అనమాట. అవి కాస్త భగిన్య నీ సోదరులు అంటే నీ చెల్లెళ్ళు అక్కలు అనమాట. భగవత్యా విష్ణుభక్త్యా, భగవతి అయినటువంటి విష్ణు భక్తితో కలిసి నిన్ను సంతోషం పెట్టడం కొరకు అంటే సరస్వతి ఆ మనస్సును సంతోష పెట్టడం కోసం ప్రహిత వాళ్ళంతా వచ్చారు. సప్రసాదం అనుమానయ, వాళ్ళందరినీ కూడా గౌరవించు నాయన అని చెప్పి మనస్సుతోటి సరస్వతి అమ్మవారు చెప్పింది. అంటే ఈ శమధమ సంతోషాలు అందరినీ కూడా ఆదరించు, తద్వారా నువ్వు సుఖంగా ఉండవలసింది. మైత్రి మొదలైనటువంటి వాడి కృప, ఉపేక్ష ఇలాంటి వాటి నాలుగున్నవి. ఆ నాలుగింటి ఎందు కూడా మైత్రి, ప్రీతి, కరుణ, మతి అని నాలుగున్నవి. ఈ నాలుగు కూడాను ఆయన నీకు చతస్రః భగిన్య, ఈ నలుగురు అప్పచెట్టాడు అనమాట. వీళ్ళందరూ విష్ణు భక్తితో కలిసి నిన్ను ఈ యొక్క అనుగ్రహం కొరకు వాళ్ళంతా వచ్చారు, వాళ్ళని కూడా ఆదరించవలసింది అని సరస్వతి అమ్మవారు చెప్పారు. అమ్మా మనస్సు చెప్తున్నది, మీరు ఎలా చెప్పారో అలాగే చేస్తాను తల్లి అని చెప్పి నమస్కారం చేశారు అని సహర్షం పాదయో పదవి. అప్పుడు ఆ సరస్వతి అమ్మవారు చెప్పిన మాట విని మనస్సు సంతోషంతో కాళ్ళ మీద పడ్డాడు. సరస్వతి అమ్మవారు అన్నది, నాయన ఒక మాట చెప్తాను, సామ్రాజ్యం అనుతిష్ఠత్వ, సామ్రాజ్యాన్ని పరిపాలించిన అబ్బాయి నీకు అని అన్నది మనస్సుతోటి. ఏ తేచతే యమనియమాదయ సాదరం ఆయుష్మత ద్రష్టవ్యా. ఈ యమ, నియమ, ప్రాణాయామ ఇత్యాదిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నీ మంత్రులు, వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకో అని చెప్పి మనస్సును ప్రబోధన చేస్తున్నది అనమాట. ఏతేరేవ సహ ఆయుష్మాన్ యవ్వరాజ్యం అధితిష్టతో, వీటితో కూడుకున్న వాడివి నీవు యవరాజ్యాన్ని అనుభవించవలసింది. పైచ స్వాస్థ్యమాపన్నే క్షేత్రజ్ఞవి స్వాం ప్రకృతిని ఆపశ్యతే. నాయన ఓ మనస, నీవు స్వస్థతగా ఉంటే క్షేత్రజ్ఞుడు అంటే నిన్ను పెట్టుకుని ఉన్నటువంటి ఆ క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు కూడా సుఖంగా ఉంటాడు. అంటే ఏమిటి అర్థం? మనస్సు స్వస్థతగా ఉంటే, మనస్సు ఉపాధిగా కలిగినటువంటి
ఆ మహానుభావుడు జీవుడున్నాడే ఆయన స్వచ్ఛతగా ఉంటాడు. మనస్సు ఎప్పుడైతే స్వచ్ఛతగా లేదో ఆ జీవుడు ఎలా సుఖంగా ఉంటాడు? అందుకోసం చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఆయన నువ్వేం చేస్తావంటే తైజ స్వాస్థ్యమాపన్నే సరస్వతీదేవి అంటున్నది, నాయన ఓ మనస నీవు స్వస్థతగా ఉంటే క్షేత్రజ్ఞుడైనటువంటి జీవుడు కూడా స్వస్థతగా ఉంటారు అని చెప్పి యతః ఎందుకంటే తత్సంగాత్ శాశ్వతోపి ప్రణయ జలధరోపృతో బుద్ధివృత్తిషు ఏకో నానేవ దేవో రవిరివ జలధేర్ బీజిషు వ్యక్తమూర్తి తూష్ణీం ఆలంబసే చేత్ కలమపి వితతావత్సతం సంహృత్య వృత్తి భాతి ఆదర్శే ప్రసన్నే రవిర్వ సహజానంద సాంద్రాహ తదాత్మ అని తత్సంగాత్ సరస్వతి అమ్మవారు మనసుతో అంటుంది, నాయన నీ యొక్క సంబంధం చేత శాశ్వతమైనటువంటి ఆ శాశ్వతోపి శాశ్వత స్వరూపుడైనప్పటికీ కూడా ప్రణయ జలధర ఉపకృతో బుద్ధివృత్తిషు ఏక అంటే ఎలా ఉన్నాడయ్యా అన్నాడు. ఒకే ఒక్క పరమాత్మ స్వరూపము మనస్సు సంబంధం కలిగి ఉండడం చేత చంచలంగా అనేక రకాలుగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాడు. నేను ప్రణయ జలధర ఉపకృత అన్నమాట. అంటే ప్రళయకాలంలో ఉన్నటువంటి మేఘంలాగా అటు ఇటు అయిపోతున్నది, ఆ రకంగా ఉన్నాడు. శాశ్వతుడు, వస్తుత జీవుడు శాశ్వతుడు, కానీ ఆయన ఎలా ఉన్నాడే చంచలం అయిపోతున్నాడు. దీనివల్ల మనస్సు యొక్క సంబంధం చేత. ఈ ఒక్కడే ఉన్నప్పటికీ కూడా ఉన్న జీవుడు ఒకడా అనేకమా అన్నారు, ఒక్కరే. ఆ ఒక్కడైన ఆ పరమాత్మ స్వరూపమే నానేవ అనేక రకాలుగా కనిపిస్తున్నారు. ఎలాగయ్యా జలధేర్ బీచిషు వ్యక్తమూర్తి రవిరివ. సముద్రంలో తరంగాలు వస్తుంటే సూర్యుని యొక్క బింబము దాని ఎందుకు ప్రతిఫలిస్తూ ఉంటే అనేక మంది సూర్యుడు ఉన్నట్టు అనేక తరంగాల్లో నుంచి వస్తుంటే అనేక సూర్యుడు ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఆ రకంగా ఉన్నది ఒకే ఒక్క స్వరూపము, ఆత్మస్వరూపము, జీవో బ్రహ్మైవ నాపరహ. ఆ ఒకే ఒక్క స్వరూపము అది ఏ విధంగా అయితే నానాగా కనిపిస్తూ ఉన్నదనమాట. చేతన ఆయన తూష్ణీం ఆలంబసే చేత్ కథమపి వితతావత్స సంహృత్య వృత్తి. ఆ వృత్తులన్నింటినీ కూడా ఉపసంహారం చేస్తే ఎలా ఉంటుంది? భాత్యాదర్శే ప్రసన్నే రవిరివ. అంటే అద్దంలో ప్రకాశించే సూర్యబింబంలాగా స్పష్టంగా ఒకటే ఉంటుంది నాయన. అలా సహజానంద సాంద్రహత్మ, అది ఆత్మస్వరూపం సహజమైనటువంటి ఆనందంతో కూడుకుని ఉంటుంది. అది ఆదర్శంలో ఉన్నటువంటి అంటే అద్దంలో కనిపించేటువంటి చంద్రుడిలాగాను సూర్యుడిలాగాను అని చెప్పి అన్నారు. అదే సూర్యుడు సముద్ర తరంగాల్లో ఉన్నప్పుడు అతని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుంది? అనేక సూర్యుడు ఉన్నట్టు. అదే అద్దంలో చూస్తే ఒకే సూర్యుడు కనిపిస్తుంటాడు ఆ అద్దంలో ప్రతిఫలించేది. ఆ రకంగా ఎవరైతే విక్షిప్త మనస్కులై ఉంటారో ఒకే ఒక్క స్వరూపం అనేక రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే విక్షేపం లేకుండా స్వస్థ చిత్తులై చూస్తారో అట్టి వారికి ఒకే రూపంగా కనిపిస్తుంది ఆయన. అందువల్ల తద్భవతు జ్ఞాతీనా ముదగదానాయంతి అవతరామ. సరే, ఈ జ్ఞానం కలిగి దృఢచిత్తుడవై ఏకాగ్ర మనస్సు కలిగి పరమాత్మ స్వరూపాన్ని ధ్యానం చేసుకొని మనస్సును సరస్వతి అమ్మవారు ఉపదేశం చేసి, ఆయన నీ జ్ఞాతులు చాలా మంది పోయారు. కాముడు పోయాడు, క్రోధుడు పోయాడు, లోభుడు పోయాడు, వీళ్ళంతా పోయారు. వీళ్ళంతా నీకు జ్ఞాతులే. ఈ జ్ఞాతులు కాబట్టి వాళ్ళంతా చనిపోయారు. దేని చేత పోయారు? సంతోషం చేత, ఈ వివేకం చేత, ఇట్లాంటి వాటి చేత పోయారు. కాబట్టి ఈ జ్ఞాతుల యొక్క ఆ పోవటానికి ఈ సందర్భంలో వాళ్ళకి జలతర్పణాదులు చెయ్యాలి. అందువల్ల నది అవతరామ, నదిలో దిగుదాం పద, వాళ్ళకి ఏ విధంగా అయినా సరే ఔర్ధ్వదైహిక కృత్యాల్లాగా తర్పణాలు ఇవ్వాలి అని చెప్పి సరస్వతి అమ్మవారు మనస్సును నదిలో దిగమని చెప్పి చెప్పింది. ఇది ఆజ్ఞాపైతే దేవి, అలాగేనమ్మా అని చెప్పి మనస్సు వెళ్ళి ఆ తర్పణాలు చేయడానికి వెళుతున్నాడు. ఈ విధంగా ప్రబోధ చంద్రోదయంలో వైరాగ్య ప్రాదుర్భావము అనేటువంటి ఈ విధంగా 5వ అంకాన్ని చెప్పుకున్నారండి. ఈ తర్వాత 6వ అంకం ప్రారంభమవుతుంది. ప్రవిశతి శాంతి. 6వ అంకంలో ఇది చిట్ట చివరి అంకము. ఇప్పుడు శాంతి ప్రవేశిస్తుంది. ఇక చివరికి ఎవరెవరు ఏం చేయాలి అని వాళ్ళ కర్తవ్యాన్ని బోధించి సమాప్తి చేస్తారు. ఇది ఒక దివ్యమైనటువంటి సన్నివేశం అన్నమాట. అంటే సిద్ధాంతం ఇక్కడ నిరూపితమవుతుంది. యథా వత్సే విదితమేవ భవత్యాకిల. శాంతి ప్రవేశిస్తూనే నేను మహారాజు అయినటువంటి వివేకుడు నాకు ఉపదేశం చేశారు, ఆదేశించారు, ఒక ఆజ్ఞాపన చేశారు. ఏమని? అమ్మా శాంతి, నీకు తెలుసు కదా, నీవేం చెయ్యాలి? అస్తంగతేషు తనయేషు విలీనమోహే వైరాగ్యభాజి మనసి ప్రశమం ప్రపన్నే క్లేశేషు పంచసు గతేషు సమీహాం తత్వావబోధమభిత పురుషస్తనోతి. చెప్తున్నా, అస్తంగతేషు తనయేషు అంటే కుమారులందరూ కూడాను అస్తమించారు. అంటే ఏమిటి? ధృతరాష్ట్ర సంతానం లాగా
అవివేకమంగా కామక్రోధాలు అనేటువంటి సంతానం అంతా కూడాను అస్తంగతేషు నశించిపోయారు. అంటే మనస్సులో నుంచి పుట్టిన వాడే. కామక్రోధాలు ఎక్కడి నుంచి పుట్టారయ్యా? ఇక్కడి నుంచే. శమధమాదులు ఎక్కడి నుంచి పుట్టారయ్యా? ఇక్కడి నుంచే, మనస్సులో నుంచే అనమాట. ఇక్కడ ఉన్నటువంటి శమధమాదుల వల్ల ఈ కామక్రోధాలంతా నశించిపోయారుగా. అస్తంగతేషు తనయేషు, తన కుమారుడు ఆ విషయాసక్తి మొదలైనటువంటి వాళ్ళంతా కూడా నశించిపోగా, విలీన మోహే, వాళ్ళ వల్ల వచ్చినటువంటి మోహం కూడా పోతే, వైరాగ్య భాతి, వైరాగ్యాన్ని పొందితే మనస్సు అప్పుడు ఎలా ఉందయ్యా? వైరాగ్యాన్ని పొందేసరికి ప్రశమం ప్రపన్నే, శాంతిని పొందింది అనమాట. క్లేశేషు పంచసు గతేషు సమం సమీహాం. క్లేశములు 5 రకాల క్లేశాలు ఉంటవి. అది యోగశాస్త్రంలో చెప్తుంటారు. ఆయన ఆ యోగశాస్త్రంలో చెప్పినటువంటి రీతిగా ఆ 5 రకమైనటువంటి అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ అని 5 రకములైనటువంటి ఈ క్లేశేషు పంచసు 5 క్లేశములు కూడా గతేషు వెళ్ళిపోగా, సమం సమీహాం తత్వావబోధం అభిత పురుషస్థానం. అప్పుడు గొప్పదైనటువంటి కోరిక కలిగినటువంటి వారే, అంటే పరమాత్మ యందు మనస్సు కలిగినటువంటి వారై, పురుషుడు అన్నవాడు తత్వావబోధం అంటే జ్ఞానబోధను తను అతి విస్తారంగా చేస్తాడు అని చెప్పి, ఆ శాంతి తనకు వివేకుడు అనేటువంటి మహారాజు చెప్పినటువంటి విషయాన్ని కలుసుకుందమ్మా. ఈ రకంగా ఉంది కాబట్టి నువ్వు శాంతి త్వరితతరం నువ్వు తొందరగా దేవి ఉపనిషదం అన్నీయ మత్సకాశం ఆనయతు. నీ వెళ్ళి నా దగ్గరికి ఆ ఉపనిషత్ దేవి ఎలా వస్తుందో అలా చెయ్యి. అప్పుడు ఆ ఉపనిషత్ దేవితో నేను కలిసి మేమిద్దరం వివాహం చేసుకొని ఆ తర్వాత ప్రబోధుడు అనేటువంటి ఒక కుమారుణ్ణి కని లోకంలో జ్ఞానం అనేటువంటి దాని లోకంలో విస్తారంగా చేస్తామమ్మా అని చెప్పి అన్నారు. నాతోటి వివేక మహారాజు అని చెప్పి అనుకున్నది. శాంతి అంటున్నది విలోక్య మా అంబాస హరిశంఖ్యమపి మంత్రయంతి ఇత ఏవ ఆగచ్చతి. మా అమ్మ ఏదో ఆలోచిస్తూ వస్తున్నది. ఎవరా అమ్మగారంటే శ్రద్ధాదేవి వస్తున్నది. అతః ప్రవిశతి శ్రద్ధ. ఇంతవరకు ఈ పూటకి ఈ ప్రవచనం ఇప్పటితో ఆపుదామండి. తర్వాత కథ మళ్ళీ వారం యథావకాశంగా చూసుకుంటాం. హరయే నమః. వాసుదేవ వాసుదేవ.